శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాంకుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్ వాङ्मयसिद्धिहेतोः. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीमयीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. श्रीगुरुभ्यो नमः. శ్రీ పరదేవతా స్వరూపులారా, మనము ఈరోజు వ్యాస మహర్షి జన్మేజయ మహారాజుకు వినిపించినటువంటి శ్రీదేవి భాగవతములోని శుంభ నిశుంభుల వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చారు. ఇద్దరూ మంచివాళ్ళే, మంచి యవ్వనంలో కూడా ఉన్నారు. యవ్వన వయసులో ఉన్నప్పటికీ వాళ్ళు సంసార సుఖాల వైపు పోకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి గొప్ప తపస్సు చేశారు. ఆ సమయంలో వాళ్ళు అన్నోదకాలను కూడా వదిలిపెట్టారు. ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేదన్నమాట. ఆ విధంగా వాళ్ళు పుష్కర క్షేత్రం అనేటువంటి పుణ్యక్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారు. ఆ పుష్కర్ అనేటువంటి క్షేత్రం ఇప్పుడు కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అక్కడ ఒకే ఆసనం మీద కూర్చొని బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేశారు. ఆ బ్రహ్మదేవుడు కూడా వాళ్ళ తపస్సుకి సంతృప్తి చెందాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడు తన వాహనం మీద హంసం మీద బయలుదేరి ఈ శుంభుడు నిశుంభుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆయనే వాళ్ళను పలకరించాడు. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు ఈ శుంభుడికి నిశుంభుడికి
చెప్పాడు. అప్పుడు యోగ సమాధి నుండి దిగి శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు నమస్కారము ప్రదక్షిణము కూడా చేశారు. చేయటంలో కూడాను సాష్టాంగ దండ ప్రణామము చేశారు. అంటే గురువులకి కానీ దేవుడికి కానీ మనం నమస్కారం చేసేటప్పుడు 8 అవయవాలు భూమిని తాకున్నట్లుగా చెయ్యాలి. అలా తాకున్నట్లు చేసేటప్పుడు ఈ మనిషి యొక్క శరీరము ఎలా ఉంటుందంటే భూమి మీద పడుకోబెట్టిన కర్ర కనుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి శరీరం. అంటే పడుకోబెట్టిన కర్రలాగా ఉంటాడు కాబట్టి 8 అవయవాలు భూమిని స్పృశిస్తూ ఉంటాయి కాబట్టి దీనిని సాష్టాంగ దండ ప్రణామము అన్నారు. మనం ఎప్పుడైనా సరే నమస్కారం పెద్దవాళ్ళకి కానీ భగవంతుడికి కానీ గురువుకి కానీ అట్లా చేస్తేనే అది నమస్కారం అవుతుంది. దానికి భిన్నంగా చేసేది ప్రస్తుత కాలాన్ని బట్టి మనము సర్దుకోవటమే కానీ ఇట్లా చేసిందే మన దేవతల పట్ల కానీ గురువు పట్ల కానీ పెద్దల పట్ల కానీ మనకున్నటువంటి భక్తి శ్రద్ధలను వ్యక్తం చేయడానికి కారణమవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు పెద్దగా పట్టించుకోము కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఉంది. భగవంతుడికి గురువులకి పెద్దలకే కాదు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారంటే ఆ నాయకులకు కూడా తమ క్రింద ఉన్నటువంటి వాళ్ళు అలా శిరస్సు వంచి శిరస్సు పాదాలకి తగిలేట్టుగా నమస్కారం చేస్తేనే వాడు నిజమైన అనుచరుడు అవుతాడు. ఇప్పటికి కూడా ఆ పద్ధతి ఉత్తరాదిన ఉందన్నమాట. ఇక యతులు సన్యాసుల దగ్గరికి చెప్పక్కర్లేదనుకోండి, సాధారణంగా లౌకికమైనటువంటి రాజకీయ పార్టీల దగ్గర కూడాను అది కనపడుతూ ఉంటుంది. సరే, ఆ తర్వాత వాళ్ళు ఆహారం అది లేకుండా ఉన్నారు కాబట్టి చాలా సృష్టించిపోయి ఉన్నారు. చాలా నీరసంతో ఆ బ్రహ్మదేవుడిని ఇలా ప్రార్థిస్తున్నారు. దేవదేవ దయా సింధో భక్తానామ భయప్రద అమరత్వం చ నౌ బ్రహ్మన్ దేహి తుష్టాసి చేద్విభో. ఓ బ్రహ్మదేవా, మా తపస్సుకి నిజంగా నువ్వు కనుక సంతృప్తి చెంది ఉంటే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు. అమరత్వము అంటే ఎప్పుడూ చావు లేకుండా ఉండడం. ఎందుకంటే ఈ లోకంలో ఏ ప్రాణికైనా కూడాను మరణము ఉంటుంది. ఆ మరణాన్ని తలుచుకొని ఆ ప్రాణి భయపడుతూ ఉంటుంది. అందువల్ల మేము ఇంత కష్టపడి తపస్సు చేశాము కాబట్టి, నీవు తృప్తి పడ్డావు కాబట్టి మాకు ఎప్పుడూ కూడాను చావు లేకుండా ఉండేట్లుగా వరాన్ని ఇవ్వు అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళ కోరికను విని బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఓ శుంభుడా, నిశుంభుడా, ఇదేంటి మీరింత విపరీతమైన కోరికను వరముగా కోరారు? నాకు మాత్రం ఇది ఇవ్వదగింది కాదు. మీరంటే కోరారు. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ మర్యాదా విహితా లోకే పూర్వం విశ్వకృత అఖిల. ఓ శుంభ నిశుంభులారా, ఏ ప్రాణైనా సరే ఏదైనా సరే మనకు కంటికి కనిపిస్తున్నది అంటే ఎప్పుడో ఒకరోజు అది చచ్చిపోక లేక నాశనము కాక తప్పదు. అట్లాగే చచ్చిపోయిన వాడు మరలా వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇది విశ్వకర్మ చాలా కాలము క్రిందట చేసినటువంటి నియమం. ఈ నియమాన్ని ఉల్లంఘించడం సాధ్యపడదు.
ఇది సృష్టిని ఆది నుంచి కూడా అమల్లో ఉన్నటువంటి విషయం. ఇది దీన్ని తప్పించడం నా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు. అందుచేత మీరు ఈ అమరత్వము అనేది కాకుండా మరొకటి ఏదైనా కోరుకోండి అని చెప్పి అన్నాడు. అప్పుడు శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడా ఆలోచించారు, ఒకరికొకరు చర్చించుకున్నారు, ఒక నిశ్చయానికి వచ్చారు. బ్రహ్మదేవుడి తోటి ఇట్లా అంటున్నారు, పురుషైరమరాజ్యై చ మానవైర్మృగపక్షిభిః అబధ్యత్వం కృపాసింధో దేహినౌ వాంఛితం వరం. ఏంటంటే, ఓ బ్రహ్మదేవా, మేము నువ్వు అన్నట్లుగానే అడుగుతున్నాం. మాకు దేవతల చేతిలో కానీ మానవుల చేతిలో కానీ జంతువుల చేతిలో కానీ పక్షుల చేతిలో కానీ రాక్షసుల చేతిలో కానీ ఏ పురుష జాతి చేతిలో కూడాను మాకు మరణం ఉండకూడదు. అయితే మేము ఇక్కడ ఆడవాళ్లను మాత్రం వదిలిపెడుతున్నాం. కారణం ఏమంటే మేము ఆడజాతికి భయపడం. ఎందుకని? వాళ్ళు అబలలు. సహజ సిద్ధంగా వాళ్ళు పురుషుడితో పోలిస్తే బలము తక్కువగా ఉంటారు. అటువంటిది మేమింత బలాఢ్యులమైనటువంటి మా ముందు ఏ స్త్రీ కూడా వచ్చి నిలవలేదు, పైపెచ్చు యుద్ధం చేయలేదు, యుద్ధం చేసినా గెలవలేదు. అందువల్ల ఒక స్త్రీ మమ్మల్ని చంపుతుంది అనేటువంటి బాధ మాకు లేదు కాబట్టి, సందేహము లేదు కాబట్టి మేము ఈ విధంగా అడుగుతున్నాము, ఆ వరాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు కదా, మీరు అన్నట్లుగానే మీరు కోరుకున్న వరమే మీకు సిద్ధిస్తుంది అని చెప్పి అంటాడు. ఈ విధంగా ఆ తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడాను పాతాళలోకానికి తిరిగి వెళ్తారు. సరే, వాళ్ళ పురోహితుడైనటువంటి భృగు మహర్షి ఇది తెలుసుకుంటాడు. వారు కూడా ఆయనకి వారు పొందిన వరాన్ని గురించి చెప్తారు. ఒక శుభముహూర్తంలో ఈ సోదరులలో శుంభుడు పెద్దవాడు కాబట్టి ఆ భృగు మహర్షి ఈ శుంభుడికి పట్టాభిషేకం చేస్తాడు. దాంతో సర్వ దానవ సామ్రాజ్యానికి కూడాను ఈ శుంభుడు ప్రభువయ్యాడు. ఆయనను అభినందించడానికి, సేవించడానికి ఎందరెందరో దానవ మహావీరులందరూ కూడా వచ్చారు. తమ ఐక్యతను ప్రకటించారు. అంతేకాకుండా గొప్ప వీరులు, అపూర్వ సహోదరులు అని చెప్పబడేటువంటి చంద్రుడు ముందుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈ శుంభుడిని నిశుంభుడిని సేవించుకుంటానికి వచ్చారు. అట్లాగే ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మొదలైన దానవరాజులు కూడాను వాళ్ళ యొక్క సైన్యాలతోటి వచ్చి ఈ దానవ చక్రవర్తికి తమ మద్దతును తెలియజేశారు. అంతేకాకుండా ఈ శుంభ నిశుంభుల పక్షాన ఉండి యుద్ధం చేస్తామని కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఇట్లా ఉంటుండగా మనము రక్తబీజుడిని గురించి చెప్పుకున్నాం కదా. ఈ రక్తబీజుడికి ఒక విచిత్రమైనటువంటి జన్మ. మామూలుగా రాక్షసులందరూ దుష్టులే, రాక్షసులందరూ పరాక్రమవంతులే. కానీ వాళ్ళకి ఇతనికి తేడా ఏమిటంటే
ఈ రక్తబీజుడు కనుక యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుల యొక్క ఆయుధము ఏదన్నా తగిలి గాయమయ్యి పక్క నెత్తురు బొట్టు కనుక కింద భూమి మీద పడింది అంటే ఆ రక్తపు బొట్టు నుంచి అనేక వందల మంది వేల మంది ఆ యుద్ధము చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి రూపంతో ఎటువంటి ఆయుధాలతో ఏ వయసులో ఉన్నారో అటువంటి రక్తబీజులు వందలు వేలల్లో ఆ యుద్ధరంగంలో ప్రత్యక్షమవుతారు. యుద్ధం చేస్తూ ఉంటారు. ఇది ఈ రక్తబీజుని యొక్క గొప్పతనం. అందువల్ల అతడు శత్రువులందరికీ కూడాను మరీ జయించరాని వాడైపోవడానికి కారణం అదనమాట. ఇక దానవ వీరులందరూ వేల కొద్దీ కోట్ల కొద్దీ వచ్చి ఈ శుంభుడికి సేవకులయ్యారు. చివరికి ఈ శుంభుడికి నిశుంభుడికి భూగోళమంతా కూడా స్వాధీనమైంది. ఇక స్వర్గం ఒక్కటే స్వాధీనం కావాల్సి ఉంది. ఈ నిశుంభుడు సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. దిక్పాలకులను వెంట నడుపుకుంటూ ఇంద్రుడు కూడాను వారికి ధీటుగా ఎదిరించి నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ నిశుంభుడికి అతని సేనకి ఇంద్రుడికి ఈ దేవసేనకి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. అంతేకాకుండా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని కూడా గురి చూసి వదిలాడు ఈ నిశుంభుడి మీద. అది సరాసరి వెళ్ళి నిశుంభుడి గుండెకు బలంగా తగిలింది. వాడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. రథం నుంచి క్రిందకు పడ్డాడు. ఒక్కసారి రాక్షస సేనంతా కూడా ఆహాకారాలు చేసింది. అయితే ఈ వార్త తెలిసింది శుంభుడు. చాలా కోపంతో అతను వెంటనే యుద్ధరంగానికి వచ్చాడు. వస్తూనే భయంకరమైనటువంటి బాణాల వర్షం కురిపించాడు దేవతల మీద. ఈ దేవతలందరూ కూడాను ఆకాశంలో మేఘావృతము అయి ఉన్నప్పటికీ బాగా పెద్ద గాలి కనుక వీచింది అంటే ఆకాశంలోని మేఘాలు ఎలా అయితే చెల్లాచెదురు అవుతాయో అలానే ఇక్కడ యుద్ధరంగంలో కూడాను ఇతని ముందు నిలవలేక, శుంభుడి యొక్క ప్రతాపం ముందు నిలవలేక ఈ దేవతా సేన అంతా కూడాను చెల్లాచెదురైపోయింది. ఈ ఇంద్రుడు మిగిలిన దిక్పాలకులు కూడాను ఆ యుద్ధంలో ఓడిపోయారు. శుంభుడు విజయాన్ని పొందాడు. ఆ గర్వంతో పెద్దగా వికటాట్టహాసం చేశాడు. ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవలోకంలో ఉండేటువంటి కల్పవృక్షాన్ని, నందనోద్యాన వనాన్ని, కామధేనువును, ఉచ్చేశ్రవాన్ని, ఆ రంభ, మేనక, తిలోత్తమ మొదలైనటువంటి దేవతా స్త్రీలను, అలానే అమృతాన్ని, వీటన్నిటినీ కూడాను తన స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఇంత మునుపు దేవేంద్రుడి యొక్క అధీనములో ఏదైతే ఉండేదో అది మొత్తము కూడాను ఐశ్వర్యము రత్నరాశులతో సహా ఈ శుంభుడికి స్వాధీనమైపోయింది. అంతేకాకుండా ఈ మహర్షులు, బ్రాహ్మణులు యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు కదా, అందులో చేసేటువంటి హవిర్భాగాలు ఆయా దేవతలకు ఇరువురికి చెందేవి. ఇప్పుడు శుంభుడు ఏం చేశాడంటే ఆ దేవతలకు చెందడానికి వీలు లేదు, నాకే చెందాలి అని చెప్పి ఆ విధంగా వాళ్ళను మహర్షులను, బ్రాహ్మణులను ఒప్పించాడు. అంతేకాకుండా ఎప్పుడూ చక్కగా అమృతాన్ని ప్రోలుతూ ఆనందపడుతూ ఉన్నాడు. అంత మునుపు ఉన్నటువంటి దిక్పాలులందరినీ కూడాను పారద్రోలాడు. తన దానవ ప్రముఖులలో ఉన్నటువంటి
కొంతమందిని ఏరి ఈ అష్టదిక్పాలకుల స్థానంలో వాళ్ళని ఉంచాడు. ఇక దేవతలు ఓడిపోయినారు కాబట్టి చాలామంది చచ్చిపోయారు. కొంతమంది అడవులకి పారిపోయి తలదాచుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, ఆయుధాలు లేవు. అంత మునుపు ఉన్నటువంటి వాళ్ళ తేజస్సు కూడా లేదు. ఇప్పుడు కళావిహీనమైపోయి ఉన్నాయి వాళ్ళ రూపాలు కానీ వాళ్ళ మొహాలు కానీ. కొండల్లో గుహల్లో ఈ రాక్షసుల కంట పడకుండా చాలా జాగ్రత్తగా అజ్ఞాతంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో భోగాలు అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు బతకడమే కష్టంగా ఉంది, కాంతిశీకులైపోయారు. అంతేకాకుండా అంత మునుపు లోకపాలకులము అని చెప్పి ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు దేవలోక సుఖాలన్నింటినీ కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు కొండల్లో కోనల్లో నదీ తీరాల్లో కష్టాలు పడుతూ ఉన్నారు. బలవంతో మహాభాగా బహుజ్ఞాధన సంయుతాః కాలే దుఃఖం తథా దైన్యం ఆప్నువంతి నరాధిపా చిత్రమేతన్మహారాజా కాలస్యైవ విచేష్టితం యః కరోతి నరం త్రావత్ రాజానం భిక్షుకం తతః దాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం శూరం చాతీవ కాతరం. ఓ జన్మేజయ మహారాజా, ఈ సుఖాలు అనేది భగవంతుడి యొక్క అధీనంలో ఉంటాయి. ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరిని వదిలిపెడతాయో మనం ఊహించను కూడా ఊహించలేం. అలా ఊహించడం చాలా కష్టం కూడా. ఈ దేవతలు చాలా బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడూ పొందనంతటి దైన్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటే కాలము యొక్క మహిమ ఎట్లా ఉంటుంది అనే దానికి ఇంతకన్నా ఈ దృష్టాంతం మరొకటి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కాలం ఏం చేస్తుందంటే ఒక్కొక్కప్పుడు రాజును సేవకుడిని చేస్తుంది, అలానే దాతను యాచకుడిని చేస్తుంది, అట్లాగే బలవంతుణ్ణి బలహీనుడిగా కూడా చేస్తుంది, పండితుణ్ణి పామరుడిగా చేసేస్తుంది, పెద్ద పరాక్రమవంతుణ్ణి పిరికివాడుగా కూడా చేస్తుంది, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా నెడుతుంది. ఈ సూర్యుడిని నిస్సహాయ స్థితిలో నెడుతుంది అనటానికి మనము భాగవతంలోనే ఒక ఉదాహరణ దొరుకుతుంది. ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అతని అష్టమహిషులను తీసుకొని వచ్చేటప్పుడు అంత ధనుర్ధారి అయినప్పటికీ అతను కేవలము శ్రీకృష్ణుని అష్టమహిషులను మాత్రమే రక్షించగలిగాడు. కానీ అది దారి దోపిడీ కాండ నుంచి మిగతా వాళ్ళని రక్షించలేకపోయాడు. నా బలమంతా ఏమైపోయింది, నా ధనుర్విద్యా నైపుణ్యమంతా ఏమైపోయింది అని చెప్పి ఆందోళన పడతాడు. అంటే కాలము అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఇటువంటి ఉదాహరణలుగా మనకు కనపడుతూ ఉంటాయి. అట్లాగే హరిశ్చంద్రుడు ఉన్నాడు, గొప్ప మహారాజు. కానీ విధివశాత్ అతను ఏమైనాడు, తర్వాత మంచి రోజులు పొందొచ్చు కానీ ఒక కాటి కాపరికి అతను సేవకుడిగా ఉండిపోయినాడు కదా. ఇట్లా అన్నమాట. అంటే ఎంత ఒక్కడు ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాడో ఎప్పుడు హీన స్థితిలోకి వెళ్తాడో అనేది ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ కూడాను కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే
ఇంద్రుడు అనేది ఒక పదవి. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. మఖము అంటే యజ్ఞము అనే అర్థం ఉంది. అందువల్లనే ఇంద్రుడిని శతముఖుడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి ఒక యజ్ఞము చేయటమే కష్టము. అందులో ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అందులో యజ్ఞాలు యాగాలు నిర్వర్తించడం తేలికైన పని కాదు. అటువంటిది 100 యజ్ఞాలు చేసి త్రిమూర్తుల యొక్క అనుజ్ఞను పొంది ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి ఇంద్రుడే ఒక్కొక్కసారి తన పదవిని కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు. అట్లాగే ఈ కాలమే ఒకడిని గొప్ప ధర్మం తెలిసిన వాడిగా చేస్తుంది, జ్ఞానిగా చేస్తుంది. మళ్ళీ అదే కాలము అటువంటి వాళ్ళనే పాపులుగా అజ్ఞానులుగా కూడా ఉండేట్టుగా చేస్తూ ఉంటుంది. ఇందుకు ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే కాలమహిమ అటువంటిది. పక్క మనుషులు దేవతలే కాదు, త్రిమూర్తులు కూడాను ఈ విధివశాత్తు అలా కష్టాలు పొందినటువంటి వాళ్ళే. విష్ణుడు జనన మాప్నోతి సూకరాదిషు యోనిషు అరహ కపాలి సంజాత కాలే నైన బలియస. విష్ణుమూర్తి ఉన్నాడు. దేవతలకి ఏ కష్టం వచ్చినప్పుడైనా అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. చివరికి అతను చేప, తాబేలు, పంది ఇటువంటి తక్కువ జన్మలు కూడా ఎత్తాడు. అట్లాగే మహాశివుడు ఉన్నాడు. ఆయన మనిషి యొక్క కపాలము చేతిలో పట్టుకొని భిక్షాటన చేయడానికి పూనుకున్నాడు. ఈ విధంగా కాలమే అందరికంటే బలీయమైంది కాబట్టి కాలానికి లోబడే అందరూ నడుచుకుంటూ ఉంటారు. ఇట్లా అంటే ఏంటి? అందువల్ల దేవతలు కూడాను సుఖభోగాలు అనుభవించిన వాళ్ళే అయినప్పటికీ కాలము కలిసిరాక ఓడిపోయినారు కాబట్టి నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడ్డారు వాళ్ళు? దాదాపు 1000 సంవత్సరాలు కష్టాలు పడ్డారు దేవతలు. ఇక చివరిగా అడవులలో ఉన్నటువంటి దేవతలంతా కూడాను క్రమక్రమంగా బయటికి వచ్చి ఒకరికొకరు కూడబలుక్కొని చివరికి వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతిని సలహా అడిగారు. ఓ దేవా, ఓ గురుదేవా, మేము రాజ్యాన్ని మళ్ళీ మన భోగాలను తిరిగి పొందడానికి ఏమైనా ఉపాయం చెప్పండి. వేద మంత్రాలను కనుక సరిగ్గా పఠిస్తే మన కోరికలు తీరుతాయంటారు కదా, అట్లాగే కోరికలను తీర్చేటువంటి యజ్ఞాలు యాగాలు కూడా ఉన్నాయి కదా. గురుదేవులైనటువంటి మీకు అవన్నీ తెలుసు. అందువల్ల ఓ గురుదేవా, మా కోసం అవన్నీ కూడా జరిపించండి. అంతేకాకుండా మన శత్రువుల యొక్క నాశనానికి ఏవైతే చేయవచ్చో, శాస్త్రాలలో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ చేయించండి, విధి విధానంగా చేయించండి. ఈ దానవ నాశనానికి అవసరమైనటువంటి అభిచార హోమాలు కూడా ఇటువంటివి కూడా చేయండి అని చెప్పంటారు. అభిచార హోమాలు అంటే క్షుద్ర పూజలు అన్నమాట. ఇంద్రుడు మొదలైన దేవతల నుంచి ఇటువంటి మాటలు వస్తూ ఉంటే బృహస్పతికి నవ్వు వచ్చింది. వాళ్ళను చూసి చాలా జాలి కూడా పడ్డాడు. మృదువుగా ఇట్లా అంటున్నాడు, సర్వే మంత్రాచ వేదోక్త దైవాధీన ఫలాచ్యతే న స్వతంత్రాః సురాధీశ తథైకాంత ఫలప్రదాః. ఓ దేవతలారా, యజ్ఞయాగాలు మంత్రాలు తంత్రాలు అవన్నీ ఉన్నాయి.
నిజమే. కానీ అవి తమంతట తాము చేసిన వాళ్ళకి ఫలితాలను ఇవ్వలేవు. ఫలితాలు అనేవి దైవాధీనాలే. మంత్రాలు ఉన్నాయనుకోండి, మంత్రాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత అనుగ్రహించి ఆ సాధకుడి యొక్క శ్రేయస్సుని కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి మంత్రాలకి అధిష్టాన దేవతలైనటువంటి మీరే చాలా కష్టాలు పాలయ్యారు కదా. అటువంటిప్పుడు మీరు బాగా ప్రభావవంతంగా ఉంటే ఆ మంత్రాలు పనిచేస్తాయి. కానీ మీరే ఇట్లా అష్ట కష్టాలు పడుతూ ఇలా ఉంటే ఆ మంత్రాలు ఎట్లా పనిచేస్తాయి? ఇదంతా కూడాను కాల నిర్ణయమే కదా. ఇప్పుడు వీటికి నేను మాత్రం ఏమి చేయగలుగుతాను అని చెప్పంటూ మంత్రాణం దేవతాయూయం తేతు దుఃఖైక భాజనం జాతాః స్మ కాలయోగేన కిం కరోమి ప్రసాదనం. ఇక్కడ ఈ యజ్ఞము యాగాలలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలు ప్రధానం. వాళ్ళే అష్టకష్టాలలో ఉన్నారు. ఇక మీరు యజ్ఞాలు యాగాలు ఎట్లా చేస్తారు? నేనేమి చేయిస్తాను? ఏం చేయాలో నాకేం తోచడం లేదు. జరగాల్సిందేదో జరుగుతుంది, మనం అనుభవించక తప్పదు. అంటే కేవలం దైవమాశ్రిత్య న స్థాతవ్యం కదాచన ఉపాయః సర్వథా కార్యః విచార్య స్వధియా పునః. అయితే ప్రతి కష్టానికి కూడాను దాన్ని పోగొట్టుకునేటువంటి ఉపాయం ఉంటుంది అని శిష్యులు అంటే పండితులు చెప్తూ ఉంటారు. దేవుడే చాలా బలవంతుడు అని చెప్పి మరికొందరు అంటూ ఉంటారు. ఉపాయవాదులు మాత్రము అంటే తమ కృషిని ప్రయత్నాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఏమంటారంటే దైవం నిరర్ధకము అని చెప్పి నిరసిస్తారు. కానీ దైవ నిర్ణయము మన ప్రయత్నము రెండూ ఉన్నప్పుడే మన పనులు నెరవేరుతాయి అని చెప్పి నా అభిప్రాయము. అంతేగాని కేవలము దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. అట్లాగే తనకు తోచినటువంటి ఉపాయంతో ఆ పనిని చేస్తూ ఉండకూడదు. అంటే ఒక పక్క తను కృషి చేస్తూనే దేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడాను పొందాలి, పొందినప్పుడే ఆ పని నెరవేరుతుంది అని చెప్పి తన అభిప్రాయంగా బృహస్పతి దేవతలతో అంటున్నాడు. అంతేకాకుండా ఇంత మునుపు మనము మహిషాసుర వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా, విన్నాం కదా, మీకు గుర్తుండే ఉంటుంది కదా. అప్పుడు ఆమె వెళ్తూ వెళ్తూ మీకు ఒక మాట ఇచ్చింది అమ్మవారు. ఏమని ఇచ్చింది? మీరు తెముల్చుకోలేనటువంటి కష్టాలు కనుక మిమ్మల్ని చుట్టుముట్టితే, సమస్యలు వస్తే అప్పుడు నన్ను ఒక్కసారి మీరు స్మరించండి, అప్పుడు నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అని చెప్పి అమ్మవారు మనకు అభయం ఇస్తూ మాట ఇచ్చింది. అది గుర్తుంది కదా. అందువల్ల మీరందరూ దేవతలారా, అందువల్ల మీరందరూ ఏం చేస్తారంటే వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరాలకు వెళ్ళండి. అక్కడ ప్రశాంతంగా సుందరంగా ఉండేటువంటి ప్రాంతాలను చూసుకొని అక్కడ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ప్రార్థించండి, ఆరాధించండి, జప అనుష్ఠానాలు చెయ్యండి, మీ దగ్గర ఉన్న మంత్రాలని పునశ్చరణ చెయ్యండి. అలానే యోగశాస్త్రం తెలిసిన వాళ్ళు యోగాభ్యాసం చెయ్యండి. అప్పుడు
ఆ పరాశక్తి ప్రసన్నురాలైపోతుంది, మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహం లేదు అని చెప్తాడు. అని చెప్తూ ఇప్పుడు ఆ పరదేవత హిమాలయ పర్వత శిఖరం మీదనే ఉన్నది అని చెప్పి నేను విన్నాను. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి ఆమెను స్తుతించినా పూజించినా వెంటనే మీ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే ఆమె చాలా అనుగ్రహము కలిగినటువంటిది. అందువల్ల మీరు వెంటనే రేపు మాపు అనుకోకుండా వెంటనే బయలుదేరి వెళ్ళండి, మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఆ బృహస్పతి దేవతలకు చెప్పి దేవతలను అమ్మవారిని ఆరాధించడం కోసం హిమాలయ ప్రాంతాలకి పంపిస్తాడు. వాళ్ళు కూడాను వివిధ రకాలుగా అమ్మవారిని స్తుతి చేస్తారు. అమ్మా, ఆనాడు మహిషాసుని సంహరించి దేవతలందరినీ కూడా రక్షించావు. ఇప్పుడు కూడా మళ్ళీ నీ అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకు అపారమైనటువంటి అనుగ్రహము ప్రేమ ఉంటాయని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే నీవు మా తల్లివి కనుక మా ఆలన పాలన చూడాల్సిన బాధ్యత కూడా నీదేను. ఒకవేళ నీవు కాదు అంటే మేము తల్లి పట్టించుకొని పిల్లల్లాగా అల్లాడిపోతూ ఉంటాము, తల్లడిల్లిపోతాము. నీ గుణాలకి కానీ నీ నామాలకు కానీ నీ రూపాలకు కానీ ఒక హద్దు అనేది లేదు. అంతేకాకుండా సాధుజనుల పట్ల నీకుండేటువంటి ప్రేమ కూడా అంతా ఇంత కాదమ్మా. అందువల్ల నిన్ను రక్షించమని మేము కోరుతున్నాము, భక్తితో ప్రార్థిస్తున్నాము అని చెప్పి అంటూ వినా బాణపాతైర్వినా ముష్టిఘాతై వినా శూలఖడ్గై వినా శక్తిదండై రిపూన్ హంతుమేవాసి శక్తా వినోదాత్ తథాపీహ లోకోపకారాయ లీలా. అమ్మా, ఎటువంటి బాణాన్ని ప్రయోగించకుండా, ఎటువంటి పిడిగుద్దులు గుద్దకుండా, శూలము, కత్తి, శక్తి, దండము అనేటువంటి ఆయుధాలు ఏమాత్రము ఉపయోగించకుండా నువ్వేం చేస్తావంటే శత్రువులందరినీ కూడాను ఒక చిటిక వేసినంత కాలంలోనే నాశనం చేయగలుగుతావు, చంపేస్తావు. అయినా నువ్వేం చేస్తావంటే లోకానికి ఉపకారము చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా నీ విలాసంలో నీళ్ళలో ఒక భాగంగా భావించి ఒక రూపాన్ని ధరించి వస్తూ ఉంటావు, ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటావు, కాస్త యుద్ధం చేస్తూ ఉంటావు. నువ్వు కూడా కష్టపడి శత్రువుల్ని సంహరించినట్లుగా కనపడతావు. కానీ ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కానీ నువ్వు దాన్ని ఒక వినోదంగా లీలగా తీసుకున్నావు కాబట్టి ఇంత ఏర్పాటు చేస్తూ ఉంటావమ్మా అని చెప్పన్నారు. అంతేకాకుండా అమ్మా, త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వారు సృష్టి స్థితి లయకర్తలు అంటారు. అంటే బ్రహ్మదేవుడు జగత్తును సృష్టిస్తాడు, విష్ణుదేవుడు దాన్ని పాలన చేస్తాడు, రుద్రుడు పరమేశ్వరుడు చివరికి దాన్ని లయం చేస్తూ ఉంటాడు కదా. వీళ్ళు వేరే వాళ్ళు కాదమ్మా, నువ్వే సృష్టి మొదట్లో వాళ్ళను సృష్టించావు. అసలు నువ్వే ఈ సకల చరాచర జగత్తుకి నువ్వే తల్లివి. ఆ త్రిమూర్తుల్ని నువ్వేం చేశావు? సృష్టించి వాళ్ళని ఆయా పనులు చేయడానికి నియమించావు. అది కూడా ఎందుకు చేశావు? వాళ్ళు ఆ రోజున నిన్ను ఆరాధించి నిన్ను ప్రసన్నము చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఆయా పదవుల్లో కూర్చోబెట్టావు. వాళ్ళకి ఆ శక్తులను కూడా నువ్వే ప్రసాదించావు. సృజించు శక్తిని కానీ, పాలనా శక్తిని కానీ, లయం చేసే శక్తిని కానీ కూడా నువ్వు నీ దగ్గర ఉన్నవి వాళ్ళకి ప్రసాదించావు. అవన్నీ కూడా నీవే. నీ సహాయంతోనే ఆ ముగ్గురు కూడాను వారి వారి విధులను చక్కగా చేయగలుగుతున్నారమ్మా. అంతేకాకుండా తే కిం న మందమతయో
యతయో విమూఢాః వాం ఏ న విశ్వజననీం సముపాశ్రయంతి విద్యాం పరాం సకలకామ ఫలప్రదాం తాం ముక్తిప్రదాం విబుధ బృంద సుబంధితాంఘ్రిం. అమ్మా, యతీశ్వరులని చెప్పుకుంటూ ఉంటారు. గొప్ప అంటే సన్యాసుల్లాగానే యతి కూడా ఒక సంప్రదాయం. ఈ పరివ్రాజకుల్లో అది కూడా ఒక వర్గం లాంటిది, ఒక తెగ లాంటిది. వాళ్ళు గొప్ప యతీశ్వరులని చెప్పుకుంటూ ఉంటారు. లోకుల చేత పాద పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు కనుక నిన్ను కనుక ఉపాసించకపోతే వాళ్ళు అసలు ఎత్తులే కాదు, వట్టి ఏమవుతారు, ఎత్తులు కాదు, వట్టి మందమతులు అయిపోతారు. అంటే పరాశక్తి అయినటువంటి నిన్ను ఉపాసన చేస్తేనే వాళ్ళు గొప్ప యతీశ్వరులు అవుతారు. లేకపోతే సాధారణ మందబుద్ధులుగానే ఉంటారు, మందమతులుగానే ఉంటారు. నువ్వు విశ్వజననివి, నువ్వు ఈ జగత్తు మొత్తానికి కూడా తెలియవమ్మా, పరా విద్యవు. అంతేకాకుండా సకల కోరికలను కూడాను తీర్చేటువంటి దానివి, మోక్షాన్ని కూడాను ఇచ్చేటువంటి దానివి. అంతేకాకుండా ఎప్పుడూ కూడాను నీ పాదాలను దేవతలు, పండితులు, విద్వాంసులు ఆరాధిస్తూ ఉంటారమ్మా అని చెప్పన్నారు. అని ఇంకా అంటున్నారు, జలధిజాపద పంకజ రంజనం జతురసేన కరోతి హరిః స్వయం త్రినయనోపి ధరాధరజాంఘ్రి పంకజ పరాగ నిషేవన తత్పరః. అమ్మా, నీ అంశావతారమైనటువంటి లక్ష్మీదేవి ఆమె యొక్క పాద పద్మాలకు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే చక్కగా పారాణి దిద్దుతూ ఉంటాడమ్మా. ఇక త్రినేత్రుడు నాడే బుక్కంటి పరమేశ్వరుడు, ఆయనైతే ఏం చేస్తాడు, ఏకంగా ఆమె పాదాలు అనేటువంటి అంటే ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి యొక్క పాదాలు అనేటువంటి పద్మాల మీద ఉన్నటువంటి పరాగము అనేటువంటి ఆ దుమ్మును ఆయన నుదుటిన తల మీద ధరిస్తాడమ్మా. మారు పాదాలైతే పాదాల మీద ధూళి లాంటిది ఉంటుంది. అదే పాదాలను పద్మములుగా పోల్చినప్పుడు పద్మాలకి పరాగ రేణువులు ఉంటాయి. ఆ రేణువులు లాంటి ఆ దుమ్మును ఆయన తల మీద ధరిస్తూ ఉంటాడమ్మా అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా విరాగులైనటువంటి వీళ్ళున్నారే, అంటే సంసారం పట్ల విరక్తి భావంతో విరాగులైనటువంటి వాళ్ళు కూడాను, తపస్సులు చేసినటువంటి వాళ్ళైనాను, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నీ పాదాలు పట్టుకొని మాత్రం వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదమ్మా, ఏకాష్టభారవహనే యవసావహారే కార్యే భవంతి నిపుణా ధనదారహీనాః జానీమహేల్పమతి భవదం ధృసేన్వా పూర్వే భవే జనని తైర్న కృత కదాపి. అమ్మా, ఈ జన్మలో కాయ కష్టం చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది కట్టెలు అమ్ముకుంటూ ఉంటారు, కొంతమంది కట్టెలు కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది గడ్డి గాదము మొదలైన అమ్ముకుంటూ ఉంటారు, కొంతమంది మహాదరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు, మరికొందరు అనేక రకమైనటువంటి సంసార చిక్కులలో పడి బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడాను ఎటువంటి వాళ్ళంటే పూర్వజన్మలో నిన్ను ఏమాత్రము కూడాను పూజించని వాళ్ళు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఏమాత్రము పూజించిన వాళ్ళైనా సరే ఈ లోకంలో సుఖాన్ని పొందుతూ ఉంటారు, భోగాలను అనుభవిస్తుంటారు, సుఖమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారమ్మా అని చెప్పన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే దేవతలు అమ్మవారిని ప్రార్థించారో ఆమె కూడా చాలా ప్రసన్నురాలైంది. చక్కటి రూపంతో వచ్చింది, చక్కటి ఆభరణాలు పెట్టుకుంది,
దివ్య అలానే మంచి గంధం అలుముకుంది. లక్షితమైనటువంటి రూపంతో ఉంది. అంతేకాకుండా చాలా సౌందర్యవతిగా ఉంది. అటువంటి రూపంతో ఈ దేవతలకు ఆమె దర్శనమిచ్చింది. ఆమె ఏం చేయబోతున్నప్పుడు గంగా నదిలో స్నానానికి వెళ్ళబోతూ ఆ హిమాలయ పర్వత గుహ నుంచి బయటికి వస్తూ ఈ అమ్మవారు ఈ దేవతలకి ప్రత్యక్షమైంది. అంతేకాకుండా ఆమె చక్కగా కోకిల స్వరముతోటి చాలా శ్రావ్యంగా చాలా మృదువుగా దేవతలతో ఇట్లా అంటున్నది. ఓ దేవతలారా, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏం ప్రమాదం వచ్చింది మీకు? అందరూ కూడా చాలా విచారంగా ఉన్నారు. కారణం ఏంటి? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని చెప్పి శ్రావ్యంగా మృదువుగా ప్రసన్నంగా అమ్మవారు పలికేటప్పటికీ దేవతలందరూ కూడాను ఒక్కసారి తేరుకొని ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, రాక్షసులు పెట్టేటువంటి బాధలు పడలేక నిన్ను శరణు వేడుకుంటున్నాం మేము. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషాసురుడిని సంహరించి మాకు వరం ఇచ్చావు. మహాపదులు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తాను అని చెప్పి మాట ఇచ్చావు. ఆ ధైర్యంతోనే నేను ఇప్పుడు మేము వచ్చి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా పెద్ద ఆపద వచ్చింది. శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు దుర్మార్గులైనటువంటి రాక్షసులు ఉన్నారు. వాళ్ళు చాలా భయంకరులు. యజ్ఞయాగాలు చేయనీయరు. మమ్మల్ని స్వర్గలోకంకి తరిమివేశారు. స్వర్గాన్ని వాళ్ళే ఆక్రమించారు. అంతేకాకుండా వాళ్ళకొక వరం ఉంది. ఏంటంటే వాళ్ళను మానవులు కానీ దానవులు కానీ దేవతలు కానీ ఎవరూ కూడాను ఆఖరికి పశుపక్షాదులైనా సరే పురుషులు అని చెప్పడానికి వీలున్నటువంటి వాళ్ళెవరూ కూడాను అతనిని చంపలేరు. అటువంటి వరం పొందాడు. బ్రహ్మదేవుడే వాళ్ళకి ఇటువంటి వరం ఇచ్చాడు. వాళ్ళకి తోడు అటువంటి వరాన్ని పొందినటువంటి ఈ శుంభుడు నిశుంభుడికి తోడుగా ఎవడున్నాడంటే రక్తబీజుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు మహా దుర్మార్గుడు. అందువల్ల ఇటువంటి ఈ రక్తబీజుడు లాంటి వాళ్ళే చండు ముండు అనేటువంటి వాళ్ళు ఇలా చాలామంది కూడా వాడికి తోడై ఉన్నారమ్మా. వాళ్ళ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము. ఏదో అడవుల్లో ఆకులు అలాలు తిట్టు కాలం గడుపుతున్నాం. కంటి నిండా నిద్ర లేదు. చక్కగా నందన ఉద్యానవనంలో చక్కగా విహరించవలసినటువంటి వాళ్ళము ఈ భయంకరమైన అడవిలో ఏ దానవులు కంట పడతామో అనే భయంతో అతి జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తున్నది. అంతేకాకుండా చక్కగా రత్నాలు పొదిగినటువంటి బంగారు మేడల్లో ఉండవలసినటువంటి మేము ఇప్పుడు చీకటి గుయ్యాలాంటి కొండ గుహలలో బితుకుమంటూ జీవితం వెలబుచ్చుతున్నామమ్మా. మా బాధలు ఎన్నని చెప్పుకుందేమో. నీకన్నీ తెలుసు. నువ్వు తప్ప మాకు మరొక దారి కూడా లేదు. అందువల్ల మాకు ఈ సహాయం చేసి పెట్టు. మేమంతా నీకు పాదదాసులము, సేవకులము. అంతేకాకుండా మేము ప్రార్థించామని కాదు, ఈ లోకంలో ఎవరైనా సరే దుఃఖంతో బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ నువ్వే దిక్కు. అందువల్ల మరోసారి నువ్వు ఈ ముల్లోకాలను కూడాను రక్షించాల్సిన అవసరం వచ్చింది నీకు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఎవరిదో కాదు, నీదే. అందువల్ల ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి మేము కూడా అందరం కూడా నీ బిడ్డలమే, నీ సంతానమే. అందువల్ల
తల్లిగా కూడా మమ్మల్ని ఇప్పుడు నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ఈ జగత్తుని బాధించేవాళ్ళు, లోకానికి కీడపురుగులు లాంటి వాళ్ళైనటువంటి ఈ శుంభుడు నిశుంభుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ చంపి మా ప్రాణాలు నిలబెట్టమ్మా అని చెప్పన్నారు. అప్పుడు అమ్మవారు కూడాను వాళ్ళ ప్రార్థనను బాగా విన్నది, ప్రసన్నురాలైంది. ఇట్లా ఇచ్చింది, రాక్షసులను చంపుతాను, మిమ్మల్ని రక్షిస్తాను అంటూ ఏవం స్తుతా తదా దేవి దేవతైః శత్రుతాపితైః స్వశరీరాత్పరం రూపం ప్రాదుర్భూతం చకారః పార్వత్యాస్తు శరీరాద్వై నిసృతా చాంబికా యదా కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పచ్యతే విస్తృతాయాం తు తస్యాం సా పార్వతీ తనువ్యత్యయాత్ కృష్ణరూపాథ సంజాత కాళికా సా ప్రకీర్తితా మషీవర్ణ మహాఘోరా దైత్యానాం భయవర్ధినీం కాళరాత్రీతి సా ప్రోక్తా సర్వకామ ఫలప్రదా అంబికాయాః పరం రూపం విరరాజ మనోహరం సర్వభూషణ సంయుక్తం లావణ్య గుణ సంయుతం. అమ్మవారు ఒక్కసారి విన్నది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. అమ్మవారు తల్లి లాంటిది. తల్లి తన పిల్లలతోటి చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా వాళ్ళని ఏదైనా తిట్టాలన్నా, చిన్నగా దండించాలన్నా తన దగ్గర ఉన్నటువంటి మాతృ హృదయాన్ని కాసేపు మర్చిపోతుంది. అట్లాగే ఈ దానవులు కానీ రాక్షసులు కానీ సకల జీవరాశి కూడాను అమ్మవారి సంతానమే కాబట్టి, అందువల్ల ఇప్పుడు అమ్మవారిగా ఈ శత్రు సంహారం చేయలేదు కాబట్టి, అందువల్ల ఈమె ఏం చేస్తుందంటే ఆమెలో నుంచి ఒక స్త్రీమూర్తిని బయటికి వెలువడేట్టుగా చేస్తుంది. అట్లా వెలువడినటువంటి ఆమెనే కౌశికి అని చెప్పి అంటారు. అట్లా ఈ కౌశికి పుట్టిన తర్వాత పార్వతీదేవి తన శరీర రంగును మార్చేసింది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. అటువంటి అంటే ఈ కౌశికి వెళ్ళి పక్కన ఉన్న తర్వాత మిగిలినటువంటి అమ్మవారు ఈ కాళికా రూపంగా మారిపోయింది. అమ్మవారి రూపంగా ఉన్నటువంటి ఆమె కౌశికి అవుతుంది. ఈ విడిగా రూపం వచ్చినటువంటి ఆమె, రూపాన్ని రంగును మార్చినటువంటి ఆమె కాళిక అవుతుంది. ఇలా ఇటువంటి ఆమెను సకల దేవతలు కూడా స్తుతించారు. ఈమె ఎంత నల్లగా ఉంది అంటే మసి రాలుతుందన్నంత మహాఘోరంగా ఉంది. చాలా వికారంగా ఉంది, చాలా నల్లగా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది. అంతేకాకుండా ఆమె రూపము రాక్షసుల్ని చాలా భయపెడుతూ కూడా ఉంది. కాళరాత్రి లాంటి రూపం అది. ఈ కౌశికి అనేటువంటి ఆమె ముందే ఈమె మాత్రము చక్కగా మొదట ఉన్నటువంటి అమ్మవారు లాగానే సౌందర్యంగా ఉంది, ప్రసన్నరాలుగా ఉంది, మంచిగా ఉంది. ఇలా ఉందన్నమాట. అప్పుడు ఈ అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఇట్లా అంటుంది. మరోసారి వాళ్ళని పలకరించింది దేవతలని. దేవతలారా, మీకేం భయం లేదు, మీ నిశ్చింతగా ఉండండి, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులు నేను తప్పనిసరిగా చంపుతాను. ఎందుకంటే కర్తవ్యమే, చేయాల్సింది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇక చూడండి యుద్ధరంగంలో నేను ఎట్లా విహారం చేస్తాను అని చెప్పంటుంది. అంతేకాకుండా ఈ శుంభుడు
నిశుంభుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడాను చంపుతాను, మీకు ఆనందం కలిగిస్తాను అని చెప్పి వాళ్ళకి అభయాన్ని ఇచ్చి అమ్మవారు మళ్ళీ తన వాహనమైనటువంటి సింహాన్ని అధిరోహించింది. ఈ కాళికాదేవి ఉందే నల్లటి రూపం కలిగినటువంటి స్త్రీని తన పక్కనే కూర్చోబెట్టుకొని శుంభుడి రాజధాని నగరం ఏదైతే ఉందో ఆ రాజధాని నగరంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ ఈ అమ్మవారు ఈ కాళికాదేవిని శ్రోతగా చేసుకొని చక్కటి పాటను పాడుతూ ఉన్నది. శ్రావ్యంగా వినసొంపుగా ఉండేటువంటి పాట పాడుతూ ఉన్నది. ఆమె యొక్క సంగీతము చాలా జగన్మోహనంగా ఉంది. అంటే జగత్తును మొత్తం కూడాను ఆకట్టుకునేటట్లుగా ఉంది. దేవతలు కూడాను ఆమె యొక్క సంగీత మాధుర్యాన్ని విని ఆనందపడుతూ ఉన్నారు. అదే సమయంలో చండు ముండు అనేటువంటి ఇద్దరు రాక్షసులు షికారుగా ఆమె అమ్మవారు ఉన్నటువంటి ఉద్యానవనం వైపు వచ్చారు. ఆమె యొక్క సంగీతానికి ఒక్కసారి పరవశులైపోయారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూశారు. అమ్మవారి ఎవరికి వినిపిస్తున్నది? అక్కడ ఎవరూ లేరు. కాళికాదేవి ఉంది. కాళికాదేవిని పక్కన కూర్చోబెట్టుకునో ఎదురుగా కూర్చోబెట్టుకునో ఆమెకి తన పాటను వినిపిస్తున్నది. చాలా ఆశ్చర్యం కూడా పొందారు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ చండు ముండు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు వాళ్ళిద్దరూ తమ రాజు అయినటువంటి శుంభుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వినయంతో నమస్కరించి ఎంతో వినసొంపుగా ఉండేట్టుగా ఆ మహారాజుతో ఇలా అంటారు, ఓ శుంభ మహారాజా, హిమాలయాల నుంచి ఒక సౌందర్యవతి వచ్చింది. ఆమె సింహాన్ని మీద కూర్చొని ఉంది. అటువంటి ఆమెను మేము ఎప్పుడూ చూడలేదు. అంటే ఆమె అంత అందంగా ఉంది. ఆమె అంతేకాకుండా తన ఎదుటిగా ఒక అమ్మాయిని, నల్లటి అమ్మాయిని కూర్చోబెట్టుకొని సంగీతం కూడాను పాడుతూ ఉన్నది. అటువంటి సంగీతాన్ని కూడా మేము ఎప్పుడూ వినలేదు. అయితే ఆవిడ ఎవరి అమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో మాత్రం మాకు తెలియదు. అయితే నువ్వు మాత్రం ఆ విషయాలు తెలుసుకొని ఆమెను వివాహం చేసుకో. ఆమెను వివాహం చేసుకుంటే ఇంత మునుపు దేవతల యొక్క ఐశ్వర్యాన్ని, రత్నరాశుల్ని అన్నిటినీ కూడాను సంగ్రహించి పెట్టుకున్నావు కదా. ఈ నారీరత్నాన్ని కూడా నీ యొక్క స్వాధీనం కనుక చేసుకుంటే అప్పుడు ఆ రత్నాలన్నిటికి కూడా నీకు సార్థకత ఏర్పడుతుంది. అందువల్ల ఇటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది, మహారాణిగా చేసుకోవాల్సింది అని చెప్పి ఆ చండు ముండు అనేటువంటి ఆ రాక్షస సోదరులు ఇద్దరు కూడాను శుంభ మహారాజుకు చెప్తారు. సర్వాణి తే గృహస్థాని రత్నాని విశదాన్యథా అనయా సంభవిష్యంతి రత్నభూతాని భూపదే అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు వీళ్ళు చెప్పినటువంటి చండు ముండు చెప్పినటువంటి మాటలు విన్నాడు. అందులో అవి సౌందర్యవతిని గురించి చెప్పినటువంటివి. అందువల్ల అతనికి చాలా ఆనందం కలిగించింది. సంతోషంతో ముఖం కూడా విప్పారింది. ఆయనకు దగ్గరలోనే సుగ్రీవుడు అనేటువంటి ఒక దానవుడు ఉన్నాడు. వాడు ఆంతరంగిక మిత్రుడు ఈ శుంభుడికి. అందువల్ల వాడిని పిలిచి, ఓ సుగ్రీవదానవా, నువ్వు వెళ్ళి నా గురించి చెప్పి
నా పరాక్రమ విశేషాలు, నా అందచందాలు వీటన్నిటినీ గురించి చెప్పి ఆ సౌందర్యవతి తనంతట తాను ఇక్కడికి వచ్చేట్టుగా చెయ్యి, సామం కానీ దానం కానీ ఉపాయాలు ఉపయోగించు, అంతేగాని భేదం కానీ దండం కానీ ఆ యుద్ధోపాయాలు ఇక్కడ ఉపయోగించద్దు అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా నీవు వినసొంపుగా ఎదుటివారిని ఆకట్టుకునేటట్టుగా నువ్వు మాట్లాడగలవు కదా, అందువల్ల నువ్వు ఆ సందర్భోచితంగా ప్రవర్తించి మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకురా అని చెప్పి చెప్తాడు. తర్వాత ఆ దానవుడైన సుగ్రీవుడు కూడాను అమ్మవారు ఉన్నటువంటి ఉద్యానవనానికి వెళ్తాడు. అమ్మవారిని చూస్తాడు. సరాసరి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అతి వినయం ధూర్త లక్షణం కదా, దానికి తగ్గట్టుగానే వినయాన్ని కూడా ప్రదర్శిస్తాడు. వినసొంపుగా ఉండేట్లుగా అమ్మవారికి తన ప్రభువు యొక్క కోరికను తెలియజేస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, అమ్మా, శంభుడు అనేటువంటి దానవరాజు ఉన్నాడు. అతడు ముల్లోకాలకు కూడా అధిపతి, ఇంద్రుణ్ణి దిక్పాలకులను అందరినీ కూడా జయించినటువంటి పరాక్రమవంతుడు. ఆ మహారాజు పంపితే నేను నీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే నీ సౌందర్యము మా మహారాజును చాలా ఆకట్టుకుంది. ఆయన నిన్ను మహారాణిగా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అందువల్ల నీకు ఈ విషయం చెప్పి నిన్ను వెంట నిడుకొని తీసుకొని రమ్మన్నారమ్మా అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఆ రాజు ఏమంటాడంటే, మా ప్రభువు చెప్పినటువంటి సందేశాన్ని కూడా నీకు వినిపిస్తున్నాను. నేను ఎంతో గొప్ప వీరుణ్ణి అయినప్పటికీ నీ సౌందర్యము మొదలైన గుణాలకు కూడా నేను ఆకర్షితున్నై నీకు దాసున్నయ్యాను. ఏం చేయమంటావు చెప్పు. తవ చాజ్ఞకరః కాంతే భవామి మరణావధి అవధ్యోస్మి వరారోహే సదేవాసురమానుషైః. నేను ఎంతో గొప్ప వీరుణ్ణి. దేవతలు, దానవులు, మానవులు అందరూ కూడా నా చెప్పు చేతల్లోనే ఉంటారు. ఇంతటి మహావీరుణ్ణి అయినప్పటికీ నేను నీకు దాసున్నయ్యాను. నా మనస్సు నీ అధీనమైపోయింది. నువ్వు ఆజ్ఞాపించు, నేను నీ సేవకుడను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నన్ను వరించు, నన్ను పెండ్లాడు, చక్కగా భోగభాగ్యాలతో ఉండు అని చెప్పి అంటాడు. ఇది ఆ శుంభుడు ఈ సుగ్రీవుడి ద్వారా పంపినటువంటి సందేశం. అది అమ్మవారు ఉంటుంది. విని ఇట్లా అంటుంది, ఓ సుగ్రీవ దానవా, నేను శుంభుడినే కాదు, వాడి తమ్ముడైన నిశుంభుడిని కూడా విన్నాను. వాళ్ళిద్దరూ గొప్ప పరాక్రమవంతులని కూడా విన్నాను. మంచివాళ్ళని విన్నాను, వీరులని విన్నాను, దాతలని విన్నాను. మనుషులకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మంచిగా ఉన్నాయిట. జ్ఞాత్వా సమాగతాస్మ్యత్ర ద్రష్టుకామా మహాసురం రత్నం కనక మాయాతి స్వశోభాధిక వృద్ధయే. ఇవన్నీ తెలిసి అంతటి మహాసురుణ్ణి, మహావీరుణ్ణి ఒక్కసారి కళ్ళాల అనిపించి వచ్చాను. నా అంతట నేనే వచ్చాను. ఎందుకంటే రత్నము ఉందనుకోండి, రత్నము రత్నంగా విడిగా ఉంటే దానికి శోభ ఉండదు. ఆ రత్నము ఎక్కువ శోభించాలన్నా, దానికి విలువ పెరగాలన్నా, ఏదైనా బంగారాన్ని ఆభరణాన్ని కూడినప్పుడే ఆ రత్నానికి ఎక్కువ విలువ శోభ ఉంటుంది. అందువల్ల నేను రత్నం లాంటి దాన్ని, అందువల్ల నా శోభను పెంచుకోవడం కోసము
మీ మీ రాజును ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది. అని నేను కూడాను వరాన్వేషణలో ఉన్నాను. నాకు తగిన భర్త ఎవడు దొరుకుతాడా అని చెప్పి అన్వేషిస్తూ ఉన్నా. చాలామందిని చూశాను, దేవతలను చూశాను, దానవులను చూశాను, మానవులను చూశాను. కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఏంటా అని చెప్పి అడిగాను. ఏం లేదు, శుంభుడు నిశుంభుడికి భయపడి వాళ్ళు అట్లా వణికిపోతూ ఉన్నారు అని చెప్పన్నారు. అప్పుడు తెలిసింది నాకు మీ శుంభుడు నిశుంభుడి యొక్క గుణగణాలు. అందువల్ల నేనే ఆ రాజు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పన్నది. అని నువ్వు మీ రాజు యొక్క సందేశాన్ని నాకు వినిపించావు కదా, నేను చెప్పేది కూడా ఉన్నది ఉన్నట్టుగా మీ రాజుకు తీసుకెళ్ళి వినిపించు అని చెప్పి ఇట్లా అంటుంది. ఓ శుంభుడా, బలవంతుల్లోకెల్లా బలవంతుడవని, అందగాడులలోకెల్లా అందగాడివని, దాతవని, సకల దేవతలను జయించిన వాడివని నేను ఇంత మునుపు విన్నాను. అంతేకాకుండా నువ్వు సకల విద్యలను కూడాను నేర్చుకున్నటువంటి వాడివుట, గొప్ప పండితుడుట, అది కూడా గ్రహించాను. ఉన్నత వంశంలో పుట్టావుట, నీ సమర్థతోటి విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నావుట, ఇవన్నీ కూడా విన్నా. అట్లానే దేవతలను పారద్రోలి వాళ్ళ రత్నరాశులన్నింటినీ కూడాను నువ్వు అపహరించావు అని చెప్పి కూడా విన్నా. అందుకే నేను కోరి నీ నగరానికి వచ్చా. ఎందుకంటే నేను వరుణ్ణి వెతుక్కుంటూ ఉన్నాను కదా, అందుకని నువ్వు చాలా సమర్థుడివిగా దక్షుడివిగా కనపడ్డావు. అందుకని నేనే వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. ఇంతకాలానికి మరొకరిని చూసి భయపడినటువంటి వీరుణ్ణి నిన్నే చూచా. నేను కూడా నీకు తగినటువంటి దానినే. కాకపోతే నాది ఒక చిన్న షరతు ఉంది, ఓ చిన్న నియమం ఉంది. అదేంటంటావా అంటే, స్వదేహ బల దర్పేణ సఖీనాం పురలోరహ మత్సమాన బలః సూరో రణే మాం జేష్యతి తం వరిష్యామ్యహం కామం జ్ఞాత్వా తస్య బలాబలం. ఏంటంటే, నేను చిన్నప్పుడు నా చలికత్తలతో చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళు నా యొక్క శక్తి సామర్థ్యాలను చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, పొగుడుతూ ఉండేవాళ్ళు. అందువల్ల నేను కూడా ఏం చేశానంటే, వాళ్ళ సమక్షంలో ఒక ప్రతిజ్ఞ చేశా. ఏంటంటే, ఎందుకని వాళ్ళు నన్ను పొగుడుతూ ఉండటం వల్ల తబ్బిబ్బైపోయి బాల్య చేష్ట వల్ల నేను అటువంటి ప్రతిజ్ఞ చేశా. మొదట ఏమని చేశాను, నాతో బల పరాక్రమాలలో సాటి వచ్చేవాడై ఉండి యుద్ధంలో నన్ను ఎవరైతే జయిస్తాడో వాడినే నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా. ఆ విషయాన్ని నా చెలికత్తెలు కూడా చెప్పా. వాళ్ళు చాలా పరిహసించారు, ఎగతాళి చేశారు. నువ్వేంటి పురుషుణ్ణి జయించడం ఏంటి, అట్లా జయించిన వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది అయ్యే పనేనా అని. వాళ్ళు ఎప్పుడైతే అట్లా అన్నారో నాకు కూడా పంతం పెరిగిపోయింది. అందువల్ల నేను చిన్నప్పుడు బాల్య చేష్ట వల్ల చేసినటువంటి ప్రతిజ్ఞను దాన్నే బాగా దృఢపరుచుకున్నాను. అందువల్ల ఇక పూర్తిగా నేను కూడా నా ప్రతిజ్ఞకే కట్టుబడిపోయాను. ఇక భర్తను ఎత్తుక్కోవాలి కదా, ఆ అన్వేషణలో నగరాలు రాజ్యాలు తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికి మీ నగరానికి వచ్చాను. మీ రాజు చాలా యోగ్యుడు, నాకు సాటి అయిన వాడని తెలిసింది, అందుకని వచ్చాను అని చెప్పన్నది. అందుకని ఇంకా ఏమంటుందంటే, జిత్వా మాం స్వబలేనాత్ర వాంఛితం కురు చాత్మనః త్వం వా తవానితో భ్రాత సమేత్య సమరాంగణే జిత్వా మాం సమరేణాత్ర వివాహం కురు సుందర. సరే,
ఓ శుంభుడా, నా నియమం చెప్పాను కదా, అంచేత నువ్వు సొంత బలంతో వచ్చి నన్ను జయించు. నేను పెట్టుకున్న ప్రతిజ్ఞ ప్రకారం నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటాను, నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు అక్కడికి వచ్చినా సరే, నీ తమ్ముడైనటువంటి నిశుంభుడితో వచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు. నువ్వు యుద్ధంలో జయించి మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పన్నది. ఈ అమ్మవారు చెప్పినటువంటి సందేశాన్ని విని ఈ దానవ సుగ్రీవుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా, ఎంతో తెలివిగలదాని అనుకున్నాను, తీరా చూస్తే ఇంత తెలివి తక్కువ దానిలాగా మాట్లాడుతున్నావేంటి, ఏంటేంటో మాట్లాడుతున్నావు, ఏంటి నీ సాహసం, మొత్తానికి ఆడదాని అనిపించుకున్నావు. ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ జయించినటువంటి మహారాజు ఎక్కడా, ఒక సుకుమారమైనటువంటి నీవు ఎక్కడా, నువ్వు ఎట్లా యుద్ధంలో మా రాజును జయించాలి అని చెప్పి అనుకుంటున్నావు. ఎప్పుడూ కూడాను బలాబలాలు తెలుసుకోకుండా యుద్ధానికి కాలు దూవకూడదు. నువ్వు ఇట్లా చేశావేంటి, అసలు మా ప్రభువు నీ మీద మనసు పడ్డాడు కాబట్టి, వివాహం చేసుకోవాలి అనుకున్నాడు కాబట్టి నన్ను నయానా భయానా చెప్పి నిన్ను తీసుకురమ్మన్నాడు. లేకపోతే మామూలుగా నిన్ను పాశాలతో బంధించే తీసుకెళ్ళి మా రాజు కాళ్ళ ముందు పడవేసేవాడిని. కానీ ఆ పద్ధతిని పాటించొద్దన్నాడు మా ప్రభువు. అందుకని నీకు ఇంత వినయంగా ఇంత మంచిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు కనుక నా వెంట రాకపోతే మా ప్రభువుకి కోపం వస్తుంది. ఆయన నిన్ను తన సేవకులను పంపించి బలాత్కారంగా తీసుకెళ్తాడు. వాళ్ళు వచ్చి నీ జుట్టు పట్టుకొని లాక్కొని పోతారు. వాళ్ళు అసలే రాక్షసులు, ఎటువంటి గౌరవం మర్యాద వాళ్ళకి తెలియవు. ఆ శుంభుడి సన్నిధిలో పడేస్తారు. అందుకని అంత అవమానం ఎందుకు చెందుతావు, నేను చక్కగా చెబుతున్నాను కదా, నా వెంటరా అని చెప్పి అంటాడు. అంతేకాకుండా శుంభుడో నిశుంభుడో పెళ్లి చేసుకో అని చెప్పుకుని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది కదా, ఓ దూత, నువ్వు చెప్పేది నిజమే, వాళ్ళిద్దరూ గొప్ప పరాక్రమవంతులని కూడా తెలుసు, కానీ నా ప్రతిజ్ఞను నేను తప్పలేను కదా. నువ్వెందుకు ఈ మాటలన్నీ, వెళ్ళు మీ ప్రభువు చెప్పు. శుంభుడు కావచ్చు, నిశుంభుడు కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, యుద్ధంలో నన్ను జయిస్తే వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, రమ్మను. అంతేగాని నేను వరుడిని అన్వేషిస్తూనే ఇలా రాజ్యాలు నగరాలు తిరుగుతూ ఈ నగరానికి వచ్చాను అని చెప్పి అంటుంది అమ్మవారు. అంతేకాకుండా వీరుడి యొక్క ధర్మాన్ని తెలుసుకోమను. వీరుడి ధర్మం ఏంటి, ఎవరైనా యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళి యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను మీ ప్రభువుని ఆహ్వానిస్తున్నాను యుద్ధానికి రమ్మని, అందువల్ల వీరుడైతే యుద్ధానికి రమ్మను. లేదా నా చేతిలో త్రిశూలం ఉంది కదా, శూలం, అది చూసామని భయపడేట్లయితే పాతాళ లోకంలోకి పారిపోమను, ఇంకా బయటికి రావద్దు. అప్పుడేం జరుగుతుంది, ఏం చేయాలి, భూలోకాన్ని దేవలోకాన్ని రెండింటిని కూడా మీ ప్రభువు వదిలేసేయాలి. అయినా ఓ సుగ్రీవా, నేనేదో అయితే అన్నటువంటి బెంగ నీకెందుకు, నువ్వు వెంటనే వెళ్ళు, నేను చెప్పిన సందేశాన్ని మీ ప్రభువుకు వినిపించు, అతడే ఆలోచించుకుంటాడు, ఏది చేయదగింది అనుకుంటే అది చేస్తాడు. నువ్వు సేవకుడివి, దూతవి, నువ్వు ఆయన చెప్పింది నాకు వినిపించావు, నేను చెప్పింది మళ్ళా మీ రాజుకు వినిపించుకో, మిగతా విషయాలు నీకెందుకయ్యా అనవసరం అని చెప్పంటుంది. ఇక సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేకపోయినాడు. హుటాహుటిన శుంభుడి దగ్గరికి వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి ఈ దూత పని చాలా కష్టంతో కూడింది. ఇవి ఎట్లా ఉంటాయంటే, రాజు దగ్గర ఎప్పుడూ కూడా సేవకుడు అనేవాడు సత్యమైంది చెప్పాలి, ప్రియమైంది చెప్పాలి. కానీ సత్యమైంది ప్రియమైనటువంటి వార్తలు ఉండవు.
సత్యమైందైతే రాజుకి అప్రియము కలిగించేదై ఉంటుంది. ఒకవేళ రాజుకి ఇష్టం కదా అని చెప్పి ప్రియము చెప్పాము అంటే తర్వాత రాజు సత్యాన్ని తెలుసుకొని అప్పుడు దూతని దండించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారము. అందుకని అటువంటి సమయంలో దూత ఏం చేయాలి? మౌనంగా ఉండాలి అని చెప్పి ఆలోచించి ఇలా చెప్తాడు, మహారాజా ఆవిడ బలం ఏమిటో నాకు అర్థం కావటం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటం లేదు. ఆమె మాత్రం సౌందర్యవతి అయినటువంటి స్త్రీ, యుద్ధమో యుద్ధమో అంటున్నది, కలవరిస్తున్నది, మహాగర్వంగా కూడా ఉంది, చాలా కటువుగా కూడా మాట్లాడుతున్నది. అయినా ఆమె చెప్పమన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఆమె ఏం చెప్పిందంటే చిన్నప్పుడు తన చెలికత్తెలతోటి ప్రతిజ్ఞ చేసిందిట, యుద్ధంలో తనను ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు కూడా మీరు కూడాను అట్లా వచ్చి యుద్ధంలో తనను కనుక ఓడిస్తే అప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంది, లేకపోతే లేదండి అని చెప్పి అంటాడు. ఇది ఆమె చెప్పిన మాటల్లోని సారాంశం. ఇది ప్రభువు అన్నాడు. ఒకటి మాత్రం నిజం, ఆమె యుద్ధానికి మాత్రం కాలు దూవుతున్నది. త్రిశూలం ఉంది ఆమె చేతిలో, సింహం మీద కూర్చొని ఉంది. మీరు బాగా ఆలోచించి, ఒక స్త్రీ మిమ్మల్ని యుద్ధానికి రమ్మని కవ్విస్తున్నది అంటే బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు వాడు అని జంకుతూనే భయపడుతూనే చెప్పాడు. అప్పుడు శుంభుడు ఈ సుగ్రీవుడు చెప్పినటువంటి దాన్ని మొత్తం విన్నాడు. పక్కనే ఉన్నటువంటి నిశుంభుడిని చూచాడు. సోదరా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఒక స్త్రీ మనకి యుద్ధానికి రమ్మని చెప్పి కవ్విస్తున్నది, నేను వెళ్ళేనా, నువ్వు వెళ్తావా అని చెప్పంటాడు. అప్పుడు నిశుంభుడు అంటాడు కదా, అన్నా నువ్వు వద్దు నేను వద్దు, ఒక ఆడదానితో యుద్ధం చేయాల్సినంత అవసరం ఉందా మనకి? ఆ ధూమ్రలోచనుడు ఉన్నాడు కదా, వాడిని పంపిద్దాం, వాడే అమ్మవారిని జయించి తీసుకొస్తాడు, మీతో వివాహం చేయిస్తాడు అన్నాడు. శుంభుడికి ఆలోచన బాగానే నచ్చింది. సరే, ధూమ్రలోచనుడిని పిలిచాడు. అరే, నువ్వు పెద్ద సైన్యంతో వెళ్ళు, అమ్మవారి మీద యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ సౌందర్యవతిని జాగ్రత్తగా తీసుకురా, ఆమెను చంపకూడదు, ఆమె ఒంటి మీద ఎటువంటి గాయము కాకూడదు. అయితే ఆమె పక్కనున్న వాళ్ళని కానీ, ఆ నల్లపిల్ల ఉందిట పక్కన, ఆమెను కానీ ఎవరినైనా సరే నువ్వు దండించవచ్చు, కానీ ఆ సౌందర్యవతి మీద మాత్రం కత్తి ఘాటు కానీ చిన్న దెబ్బ కానీ ఏమీ పడకూడదు, జాగ్రత్తగా తీసుకురా అన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని రా అని చెప్పాడు. ఈ ధూమ్రలోచనుడు వెళ్ళాడు రాజుకి దగ్గర వీడ్కోలు తీసుకొని. 60,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. అమ్మవారు ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇక్కడ వీడు కూడా సామాన్నే ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే అమ్మవారికి ఒంటి మీద ఎటువంటి గాయం కానీ దెబ్బ కానీ పడకూడదన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. నమస్కరించి ఇలా అంటున్నాడు, అమ్మా, మా ప్రభువు ఆశించిన దానికి నీవు పంపిన సందేహము చాలా వ్యతిరేకంగా ఉంది. అది విన్న తర్వాత మా రాజు ఇంకా విచారంలో పడిపోయాడు. అతని విచారం చాలా ఎక్కువైపోయింది. బహుశా నీ మాటలని ఇంత మునుపు వచ్చినటువంటి దూత సరిగా అర్థం చేసుకోలేదేమో, అందువల్ల వాడు ఏదేదో చెప్పు ఉంటాడు. అందుకని నీలాంటి దానికి యుద్ధము అనేది పనికిరాదు. అందువల్ల యుద్ధము అనేటువంటి మాటను మర్చిపో. మా రాజు యొక్క
కోరికను మన్నించు. అశోకం కురు రాజానం పాదాఘాత వికాసితం వకులం సీధుసి శేకేన తథా కురవతం కురు. అమ్మా, ఈ అస్త్రాలతోటి శస్త్రాలతోటి యుద్ధము చెయ్యాలి అనేటువంటి వాడు చాలా మందభాగ్యుడు. ఎవడు సుఖంగా భోగాలు అనుభవించాలి అనుకునేటువంటి వాడెవడు కూడా యుద్ధాలు కోరుకోడు. అంతేకాకుండా యుద్ధము చేయడానికి అసలు నువ్వు తగవు, అది నీకు వద్దు. ఎందుకంటే చాలా నువ్వు సుకుమారివి, సౌందర్యవతివి. నీవు పద్మినీ జాతికి చెందిన స్త్రీవి. అందువల్ల నీ మృదువైనటువంటి పాదం యొక్క స్పర్శతో మా ప్రభువును పులకింపజేయి, అతనిలో ఉండేటువంటి విచారము పోయేట్లుగా చెయ్యమ్మా. అట్లాగే మద్యము పుక్కిట పట్టి చిలకరించి వకులత్వము కురవకత్వము కూడా ప్రసాదించు అని చెప్పి అంటాడు. ఇక్కడ ఏంటంటే నాయకులలో పద్మినీ జాతి స్త్రీలు అని ఉంటారు. వాళ్ళు కాళ్ళకి పారాణి పెట్టుకొని ఆ కాళ్ళతోటి అశోక వృక్షాన్ని కనుక స్పృశించినట్లయితే పాదంతో అశోక వృక్షము పుష్పిస్తుండుట. అంటే సకాలంలో ఒక చెట్టు కనుక అశోక వృక్షం కనుక పుష్పించకపోతే ఈ పద్మినీ జాతి స్త్రీలు తమ పారాణి పెట్టుకున్నటువంటి పాదాలతో దాన్ని కనుక స్పృశిస్తే లేకపోతే తంతే అది పుష్పిస్తుండుట. అంటే అప్పటికప్పుడు ఆ తర్వాత అది పుష్పించడం మొదలుపెడుతుంది. అట్లాగే మద్యాన్ని పుక్కిట పట్టి సీధుగా కనుక చిలకరిస్తే పొగడ చెట్టు గోరింట చెట్టు కూడాను చక్కగా పుష్పిస్తాయట. ఇది దోహద క్రియలు అంటారు. అంటే ఈ విధంగా ఉంటాయి అని చెప్పి కవులు తమ కావ్యాల్లో వర్ణిస్తూ ఉంటారు. అందువల్ల ఏం చేస్తున్నానంటే నువ్వు కూడా పద్మినీ జాతి స్త్రీవి కదా, ఈ ఆయుధాలు అస్త్రాలు ఇవన్నీ నీకెందుకమ్మా, చక్కగా నీ పాదాలని కనుక స్పృశిస్తే మా రాజు అనేటువంటి రాజు యొక్క హృదయంలో ఉన్నటువంటి శోకమంతా కూడా పోతుంది. అట్లనే అతను కూడాను చక్కగా పరవశించిపోతూ ఉంటాడు, మనసు ప్రసన్నంగా, మనసు కూడాను ఆహ్లాదంగా ఉంటుంది. అలా చెయ్యని చెప్పి అంటాడు. ఇంతకేంటంటే యుద్ధము అనే మాటను విడిచిపెట్టు అని చెప్పి అమ్మవారిని అతను కోరుతున్నాడు. ఇతని యొక్క ప్రసంగానికి అమ్మవారు ఏమీ మాట్లాడలేదు. అంబికాదేవి, కాళికాదేవి మాత్రం కల్పించుకుంది. వారి పామరుడా, ఊరికే విదూషకుల్లాగా హాస్యగాళ్ళలాగా మాట్లాడతావేంటి, ఊరికే చమత్కారంగా మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేస్తావు ఎందుకు? నువ్వు పెద్ద సేనతో వచ్చావు యుద్ధానికని, ఆ దుష్టుడైనటువంటి శుంభుడు పంపిస్తే వచ్చావు, యుద్ధం చెయ్యి, వ్యర్థమైన మాటలు ఎందుకు? అంతేకాకుండా ఈ బాణాలతోటి ఈ శుంభుడిని నిశుంభుడిని చంపి ఇంకా నీలాంటి నీచులందరినీ కూడా చంపేసిన తర్వాత అంబికాదేవి తన నగరానికి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా వెళ్ళదు. అందువల్ల నీ ప్రభువైనటువంటి ఆ శుంభుడికి, అతని సోదరుడైనటువంటి నిశుంభుడికి కూడా నా మాటగా చెప్పు, యుద్ధానికి రమ్మను, లేదంటే అమ్మవారిని శరణు వేడుకోమను, పాతాళంలో దాక్కోమను అని చెప్పి చెప్తుంది. కట్టా కొట్టా తెచ్చాగా చెప్పేసింది. వాడు ఊరికే ఏదో చమత్కారంగా మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే ఈ మాటలకి ధూమ్రలోచనుడికి చాలా కోపం వచ్చింది. ఓ నల్లపిల్ల, నిన్ను ముందు చంపేస్తాను, తర్వాత ఈ అంబికను బంధించి తీసుకెళ్తాను అన్నాడు. కానీ మా ప్రభువు
ఇట్లా బంధించేటప్పుడు ఏమైనా అమ్మవారికి బాధ కలుగుతుందేమో, బాధించబాకు అని చెప్పి అనడం వల్ల నేను ఆలోచిస్తున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో నిన్ను చంపేసేవాడిని, అమ్మవారిని బంధించి తీసుకెళ్లేవాడిని అని చెప్పన్నాడు. అప్పుడు ఆమెంటుంది కదా, వాడి బుద్ధిహీనుడా, ధనుస్సు ఉన్నవాడు ఎవడు కూడాను ఇట్లా సందేహించడు, నువ్వు అసమర్థుడివి, నీకు నువ్వేదో పొగుడుకుంటూ ఉన్నావు, నీకు నిజంగా ధనుర్విద్యా సామర్థ్యమే ఉంటే ధనుస్సు ఎక్కుపెట్టు, బాణాలు వెయ్యి, ఇప్పుడే నిన్ను సరాసరి యమలోకానికి పంపిస్తాను అంటుంది కాళికాదేవి. ఈ విధంగా మాట్లాడేటప్పటికీ ఆ ధూమ్రలోచనుడికి విపరీతమైన కోపం వస్తుంది. బాణాల వర్షం కురిపించాడు అమ్మవారి మీద. దేవతలందరూ కూడాను ఒక్కసారి చూస్తూ ఉన్నారు వీళ్ళ మధ్య జరిగేటువంటి యుద్ధాన్ని గురించి. కాళిక అతను బాణాలు వేస్తుంటే కాళికాదేవి కూడా ధూమ్రలోచనుడి పైకి ఇటీటుగా బాణాలు కుప్పిస్తూ ఉంది. అంతేకాకుండా వివిధ ఆయుధాలతోటి యుద్ధం కూడా చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆమె ఏం చేసిందంటే, ఈ ధూమ్రలోచనుడు రథాన్ని వేసుకొస్తే దానికి గాడిదలు కట్టి ఉన్నాయి, ఆ గాడిదలన్నింటినీ ముందు చంపేసింది. తర్వాత రథాన్ని ముక్కలు చేసింది. తర్వాత విజయగర్వంతో ఒక్కసారి పెద్దగా వికటాహటహాసం చేసింది. వాడప్పుడు మరొక రథం ఎక్కొచ్చాడు. వాటిని కూడా మధ్యలో ఎక్కొచ్చి మధ్యలో కత్తులు విసరడం మొదలుపెట్టాడు. వాటిని కూడా ఆమె ఖండించింది. ఈ విధంగా రథాన్ని పక్కన ఉన్నటువంటి రక్షకులుగా ఉన్నటువంటి రాక్షసులను కూడా చంపేసింది. సారథిని చంపేసింది, గాడిదలను చంపేసింది, వాడి ధనుసుని విరిచేసింది. ఆ తర్వాత పెద్దగా శంఖనాదం చేసింది. ఆ తర్వాత ధూమ్రలోచనుడు ఏం చేశాడంటే, పెద్ద పరిగణ తీసుకొని కాలయముళ్లాగా కాళికాదేవి మీదకి వచ్చాడు. నీ అంతు చూస్తానంటూ ఉన్నాడు. ఆమె కూడా కోపంతో పెద్దగా హూంకారం చేసింది. ఆ అమ్మవారి చేసిన కాళికాదేవి చేసినటువంటి హూంకారంతో, హూం అనేటువంటి పెద్ద శబ్దంతో ఆ ధూమ్రలోచనుడు కాస్త బూడిదైపోయాడు. రాక్షసుల సైనికులందరూ కూడాను ఒక్కసారి భయంతో అక్కడి నుంచి యుద్ధరంగం నుంచి పారిపోయారు. దేవతలు సంతోషంతో అమ్మవారిపై పొడవాన కురిపించారు. ఇట్లా ఉంటుండగా ఇక రణరంగం అంతా కూడాను చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా రాక్షసుల కళేబరాలు, గాడిదల కళేబరాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు గద్దలు, ఇవన్నీ కూడాను నిండి ఉంది రణరంగం. ఈ సమయంలో కాళిక, అంబికాదేవి ఇద్దరు కూడాను ఆ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి కొద్దిగా దూరంలో ఒక చోట నిలబడి ఉన్నారు. అక్కడ తన విజయానికి గుర్తుగా అమ్మవారి శంఖనాదం చేసింది. ఆ నాదం ఎంత పెద్దగా చేసింది అంటే, ఆ శంఖధ్వని శుంభుడి నివాస మందిరంలో ఉన్నటువంటి శుంభుడికి కూడా వినపడింది. సోదరులిద్దరూ ఒక్కసారి బయటకు వచ్చి చూశారు. వాళ్ళకి ఏం దృశ్యం కనపడిందంటే, రాక్షసులు చావుగా మిగిలినటువంటి క్షతగాత్రులైనటువంటి రాక్షసుల్ని మోసుకొస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి శుంభుడికి కానీ నిశుంభుడికి కానీ ధూమ్రలోచనుడు కనపడలేదు. ఏమయ్యాడా అని చెప్పి సేవకుల్ని ప్రశ్నించారు. వాళ్ళు భయపడుతూ చెప్పారు, అయ్యా, అమ్మవారు ఒక్క హూంకారం చేసేటప్పటికి మన ధూమ్రలోచనుడు బూడిదైపోయాడు, ఇంకెక్కడ ధూమ్రలోచనుడు, ఇక మిగిలిన మన రాక్షసులను ఆ అమ్మవారి సింహం ఉందే అది తన పొట్టలో పెట్టుకుంది, ఇక మేమేదో క్షతగాత్రుల్ని ఇలా మోసుకొస్తున్నాము, మేము బతికిన వాళ్ళము ఇట్లా వస్తున్నాము అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే, రాజా ఇదంతా చూస్తుండే మనకి చాలా కష్టకాలమే వచ్చినట్టుగా ఉంది, లేకపోతే ఒంటరిగా వచ్చినటువంటి ఆడది ఇంత పని చేయటం ఏంటి,
ఆమెకు సైన్యం లేదు, ఎవరి సహాయం కూడా లేదు, నిర్భయంగా నిలబడి ఇలా యుద్ధం చేస్తుంది, పైన మిమ్మల్ని యుద్ధానికి రమ్మని చెప్పి కవ్విస్తున్నది. అసలు సింహం మీద కూర్చొని స్వారీ చేయడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక మహారాజా, మేము చెప్పకూడదు కాబట్టి ఏదో ధైర్యం తీసుకొని మీకు చెప్తున్నాము, సంధి చేసుకోవడమా యుద్ధానికి దిగడమా అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది, మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. ఆ తర్వాత మేము మరి ఇంత యుద్ధం ఇట్లా ఘోరంగా జరిగింది కాబట్టి నీ అనుయాయులుగా మేము, నీ అనుచరులుగా మేము ఇది చెప్పాము, మేము ధైర్యం చేసి చెప్తున్నాము, దీన్ని ఈ హితాన్ని సత్యాన్ని మితంగా అయినా చెప్పడం మాకు ధర్మం అనిపించింది, అందుకని మేము చెప్పాము. అందువల్ల సాహసంతో చేశాము ఈ పని, మీకు ఏది రుచిస్తే అది చెయ్యండి, మీరు ఎట్లా ఆజ్ఞాపిస్తే మేము అట్లా నడుచుకుంటాము అని చెప్పన్నారు. ఈ వీళ్ళ మాటల్ని శుంభుడు ప్రశాంతంగానే విన్నాడు. సోదరుని తీసుకొని రహస్య మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏంటా ఇట్లా జరిగింది అని చెప్పి, మనకి కాలం కలిసి రానప్పుడు గడ్డిపోతే వజ్రాయుధం అవుతుంది, కలిసి వస్తే గడ్డిపరికే, కలిసి వస్తే గడ్డిపోతే వజ్రాయుధం అవుతుంది, కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపోతతో సమానమయ్యి నిష్ప్రయోజనం అవుతుంది. అందువల్ల దైవం అనుకూలించకపోతే బలవంతుడే బలహీనుడవుతాడు, కాలగతి దైవగతి అటువంటివి. అందుకే నిన్ను అడుగుతున్నాను, ఏం చేద్దాం, ఇక అంబిక మనకి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని వదిలేసాయి, అది జరిగే పని కాదు. మనము ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా పారిపోవాలా, ఏం చేద్దాము? ఎందుకంటే నీవు నాకంటే చిన్నవాడివే, కానీ ఇటువంటివి ఆలోచించి నిర్ణయం చేయటంలో నువ్వు చాలా చురుగ్గా ముందు ఉంటావు, అందుకని చిన్నవాడివైనా నిన్ను నేను సలహా అడుగుతున్నాను, ఏం చేద్దాం అని చెప్పి అంటాడు. అప్పుడు నిశుంభుడు అంటాడు కదా, సోదరా, పారిపోవడం అనేది మనకి తగింది కాదు, కోటల్లోనూ దుర్గాలలోనూ ఎక్కడో తలదాల్చుకోవడం అసలు మంచిది కాదు. మనం చేయాల్సిందల్లా ఇప్పుడు యుద్ధం చేయడమే మనకు మంచిది, అదే ధర్మం కూడా. నువ్వు అట్లా ఉండు, నేను సైన్యాన్ని తీసుకొని వెళ్తాను, ఆ అబలను చంపి వస్తాను. ఒకవేళ దైవము ప్రతికూలించి నేను కనుక రాకపోతే అప్పుడు నీవు ఆలోచించి ఏదో ఒక పని సందర్భాన్ని బట్టి చెడ్డు కానీ అని చెప్పి అంటాడు. అప్పుడు అంటాడు కదా శుంభుడు, అయితే నిశుంభుడా నువ్వెందుకు ఉండు, చండు ముండు అనేటువంటి ప్రముఖ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినీ పంపుదాం, వాళ్ళు వెళ్ళి ఆ సుందరిని చంపి వస్తారు. వాళ్ళని చంపడానికి, ఆ అమ్మవారిని ఆ కాళికను చంపడానికి వాళ్ళు సరిపోతారు. శశక గ్రహణాయాత్ర నయుక్తం గజమోచనం చండముండౌ మహావీరౌ తాం కంతుం సర్వతాక్షమౌ. వాళ్ళనిద్దరినీ చంపడానికి నువ్వు కానీ నేను కానీ అక్కర్లేదులే, చండు ముండుని పంపిద్దాము ఆ సోదరులను. ఎందుకంటే కుందేలును పట్టుకోవాలి అంటే ఏనుగుని పంపించాల్సిన పని లేదు కదా, అందువల్ల వాళ్ళని పట్టుకోరావడానికి ఆ చండు ముండు అనేటువంటి వాళ్ళే సరిపోతారు అని చెప్పి అన్నాడు. అని వాళ్ళు ఇద్దరూ కూడా రహస్య మందిరం నుంచి బయటకు వచ్చి
చంద్రుడు ముందుడిని పిలిపిస్తారు, యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు. సర్వసేనా సమేతులై వాళ్ళ యుద్ధానికి వెళ్ళమంటారు, వాళ్ళు తరలి వెళ్తారు. అంతేకాకుండా వాళ్ళకి చెప్తాడు, మీరు మదగర్వితులైనటువంటి వాళ్ళని, సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నటువంటి ఆ ఆడవాళ్ళిద్దరిని కూడా చంపేసేయండి. ఎవరిని ప్రాణాలతో పట్టుకొని తీసుకురావాల్సిన పని లేదు, వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేయక్కర్లేదు, నిర్దాక్షిణ్యంగా చంపేయండి అని చెప్పంటాడు. అప్పుడు ఇక వీళ్ళు కూడా బయలుదేరుతారు. బయలుదేరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా, అతి వినయం ధూర్త లక్షణం, అట్లానే వీళ్ళు అంత దుర్మార్గులైనప్పటికీ అమ్మవారితోటి ముందు వినయంగా మాట్లాడారు, అమాయకుల్లాగా ఫోజు కొట్టారు. ఇలా అంటున్నారు, గేతుమిచ్చసి దుర్బుద్ధే శుంభం సర్వబలాన్వితం మతిదః కోపి తే నాస్తి నారీ వాపి నరోపి వా. ఓ మహిళామణులారా, మీకు శుంభుడు నిశుంభుడిని గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. వాడు దేవేంద్రుని కూడాను మట్టి కనిపించినటువంటి వాడు. మీరు చూద్దామా ఒంటరి వాళ్ళు, సింహం ఉంది కదా అని చెప్పి అనుకుంటున్నారేమో. ఇలాంటి సింహాలను ఆ శుంభ నిశుంభులు ఎన్నిటినైనా చంపగలుగుతారు. వాళ్ళు అపజయము అనేటువంటిది లేనటువంటి వాళ్ళు. అయినా మీకు ఈ మాత్రం బుద్ధి చెప్పడానికి ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ లేరా? తగులునమ్మా అంటూ యుద్ధానికి బయలుదేరి వచ్చారు. మిమ్మల్ని ఏమైనా దేవతలు ఏమైనా ప్రేరేపిస్తున్నారేమో. అలా ప్రేరేపించినటువంటి దేవతలకు చివరికి నిరాశే మిగులుతుంది, చివరికి నాశనమైపోతారు అని చెప్పంటాడు. ఓ దేవి, నీకు 18 చేతులున్నాయి అని చెప్పి గర్విస్తున్నావేమో. అవన్నీ వ్యర్థం. పనికిరాని చేతులు ఎన్ని ఉన్నప్పటికీ, అక్కడికి రాని ఆయుధాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మా శుంభుడు ఐరావతం యొక్క కుంభస్థలాన్ని పిడిగుద్దులతో గుద్ది దాన్ని లొంగ తీసుకున్నాడు. అంత బలశాలి. అందువల్ల దుఃఖదాని చ కార్యాణి త్యాజ్యాని దురతో బుధైః సుఖదాని చ సేవ్యాని శాస్త్రతత్వ విశారదైః. ఓ విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకోవాకు. ఈ శాస్త్రాలు తెలిసినటువంటి పండితులందరూ కూడా ఏమంటున్నారంటే, కష్టాలను ఆపదలను కలిగించే పనులకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. వాటిని వదిలివేయాలి అంటున్నారు. సుఖాలను సంతోషాలను కలిగించేటువంటి పనులనే చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. ఆ విషయం వినండి అని చెప్పి అంటారు వాళ్ళు. అంతేకాకుండా నీవు చాలా తెలివిగల దానిలాగా కనపడుతున్నావు. కార్యమిత్రం పరిత్యజ్య ధర్మమిత్రం సమాశ్రయేత్ దేవాః స్వార్థపరాః కామం త్వామహం సత్యమబ్రువం. అమ్మా, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటున్నారేమో. వారు నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవాకండి. వాళ్ళ స్వార్థం ఇక్కడ తీరదు, మీకు మాత్రం దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే పని కోసము మిత్రుడిగా చేరే వాళ్ళని వదిలిపెట్టాలి. ధర్మమిత్రున్నే ధర్మం కోసం వచ్చి మిత్రత్వం చేసేవాడినే మనం నమ్మాలి. ఈ దేవతలు ఎప్పుడూ కూడాను స్వార్థపరులే. అందువల్ల మిమ్మల్ని వాళ్ళు మిత్రులుగా తీసుకున్నారు అంటే
వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని చేరారు. అంతేగాని మీరేదో జయిస్తారని కాదు. వేళ జయించకపోయినా నష్టం కలిగేది మీకే కదా, వాళ్ళకి ప్రత్యేకించి ఏమీ జరగదు కదా. అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇలా ప్రేరేపించారు. అందువల్ల నేను చెప్పేది వినండి. అందువల్ల ధర్మమిత్రున్నే మిత్రులుగా చూసుకోవాలి, ఇది సత్యం అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా అమ్మా సారాంశంగా నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఒకే ఒక మాట చెబుతున్నా. మేము భువనేశ్వరుడు, చతురుడు, సుందరుడు, పరాక్రమవంతుడు, కామశాస్త్ర పారంగతుడు అయిన శుంభుడిని నువ్వు భర్తగా స్వీకరించు. అప్పుడు నువ్వు భువనేశ్వరికి అవుతావు. అంటే లోకాలన్నింటికి కూడాను నువ్వు రాణి మహారాణి అవుతావు. అంతేకాకుండా అంతులేనటువంటి భోగభాగ్యాలను కూడా అనుభవిస్తూ ఉంటావు. అందువల్ల బయలుదేరు. ఆ దేవతలను నమ్ముకోవాకు, వాళ్ళు చెప్పినట్టు నన్ను అట్టుకోవాకు, నా వెంటరా మా శుంభుడి మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. ఆ మాటలు వినగానే ఒక్కసారి అమ్మవారు ప్రళయకాలంలో కనుక మేఘము ఏ విధంగా అయితే గర్జిస్తుందో పెద్దగా గర్జించింది. కళ్ళు బాగా నిప్పులు కురిపిస్తున్నట్లుగా ఉన్నాయి. ఓరి గుడ్డివాడా, నీ మాటలిగా ఆపు. నువ్వే నమ్మించి మోసం చేస్తున్నావు. నమే కచ్చిత్ పతి కార్యో నకార్యం పతినా సహ స్వామిని సర్వభూతానామహమేవ నిశామయ. నాకు ఎవడు భర్తగా ఉండాల్సిన పని లేదు, నాకు భర్తతో పని లేదు. నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని. ఈ సకల చరాచర జగత్తుకు అంతటికి కూడా నేనే అధినేత్రిని. అందువల్ల ఊరికే మాటలతోటి ఊరికే సమయాన్ని వ్యర్థం చేయవాకు. నీ శుంభుడు నిశుంభుడు లాంటి వాళ్ళని నేను చాలామందిని చూసా. ఇంత మునుపు చాలామందిని చంపాను. ప్రతి యుగంలో కూడా మీ దానవులు ఏం చేస్తూ ఉంటారు? ఈ దేవతలకి కష్టాలు పెడుతూ ఉంటారు. దేవతలకి కష్టాలు తెస్తూ ఉంటారు. చివరికి మీరు నా చేతిలో చస్తూ ఉంటారు. ఇది చరిత్ర. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కాలానుగుణంగా మీరందరూ చచ్చేవాళ్లే. నువ్వేదో రక్షించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. అదేమీ కుదరదు. అందువల్ల నీవు ఇక మాటలు ఆపి మీ ప్రభువుని యుద్ధానికి రమ్మను, లేకపోతే నువ్వు ముందు యుద్ధం చేయి. ఈ పూట నువ్వు చస్తావు. అందువల్ల శుంభుడు నిశుంభుడు యొక్క గొడవ నీకు అనవసరం. నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, యుద్ధం చేయి. వీరస్వర్గాన్ని అలంకరించు. నువ్వేమో బాధపడతావేమో, నువ్వు అక్కడవే యుద్ధంలో చస్తావు, మిగతా వాళ్ళు బాగుంటారు అని. అదేమీ ఉండదు. ముందు మీరు చస్తారు, తర్వాత మీ నాయకులు చస్తారు, మీ బంధువులు చస్తారు. అలా మీ వాళ్ళందరూ కూడాను వరుసగా ఒకరి వెంట ఒకరు చస్తారు. అందువల్ల నువ్వేం భయపడవాకు. కాకపోతే మీలో ఒకరు ముందు చస్తారు, మరొకరు తర్వాత వస్తూ ఉంటారు. ఇవాళ మాత్రం అందరినీ చంపేస్తాను. అందువల్ల అయ్యో వాళ్ళు బతుకున్నారు, నేను చచ్చిపోతున్నానే అని చెప్పి నువ్వు బెంగ పెట్టుకోవాకు. ముందు నిన్ను చంపుతాను, తర్వాత నీ తమ్ముడైనటువంటి ముందుని చంపుతాను, తర్వాత శుంభుడిని నిశుంభుడిని చంపుతాను, చివరిలో రక్తబీజుడిని చంపుతాను. ఇది నేను పెట్టుకున్నటువంటి సంహరించే క్రమం. అందువల్ల మిగతా దానవుల సంగతి నీకు అనవసరం. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తేల్చుకో. ఎందుకంటే ఇలా మాట్లాడటం అనేది పిడికివాడి యొక్క లక్షణము అని చెప్పి అంటుంది. దాంతో ఈ మాటలు వినేటప్పటికీ
ఈ చంద్రుడికి ముందుడికి ఇంకా బాగా కోపం వచ్చేస్తుంది. ఒక్కసారి వాళ్ళు పెద్దగా ధనుష్టంగారం చేస్తారు, అంటే వింటి త్రాటిని మ్రోగిస్తారు. అంబిక కూడాను శంఖాన్ని పూరిస్తుంది పెద్దగా. సింహం కూడాను ఒక్కసారి జూలు దులిపీతుంది. ఇక యుద్ధం మొదలవుతుంది. గగనం ఛాదితం తత్ర సంగ్రామే విశిఖయిస్తదా చలభైరివ మేఘాంతే కర్షకాణాం భయప్రదైః. ఈ యుద్ధం జరుగుతుంటే ఆకాశమంతా కూడాను బాణాలు ఆక్రమించి ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి అంటే, రైతులు ఉంటారు, తమ పొలాల్లో పంటలు పండించుకుంటూ ఉంటారు. పంట చేతికొచ్చేటువంటి సమయంలో గింజలు బాగా ధాన్యము ఆ మొక్కలకి ఉన్నటువంటి సమయంలో ఎక్కడి నుంచో మిడతల దండు వస్తుంది ఆ పంటను నాశనం చేయడానికి. దానిని చూసి రైతులందరూ కూడా చాలా బాధపడతారు. అట్లాగే ఈ వీళ్ళు కూడాను యుద్ధం చేసుకునేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి బాణాలు ఆకాశంలో ఉండి ఒక పెద్ద మిడతల దండుని తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ బాణాలు అడ్డుగా ఉండటం వల్ల పట్టపగలే కారు చీకట్లు కమ్మాయి. అట్లా ఉందన్నమాట రణరంగం ఆకాశంలో. అమ్మవారికి కూడా కోపం వచ్చేసింది, ముఖం బాగా నల్లబడింది. ఆమె నుదుటి నుంచి ఒక స్త్రీ రూపం వచ్చింది. మళ్ళీ ఆమె కాళిక. పులితోలును చీరగా కట్టుకుంది, గజ చర్మాన్ని బయటగా ధరించింది, మానవ పుర్రెలనే దండగా గుచ్చి వేసుకుంది. రూపం చాలా క్రూరంగా ఉంది, భయంకరంగా ఉంది. ఆమె పుట్టడమే తరువాయి వెంటనే యుద్ధరంగంలోకి వచ్చేసింది. దానవుల్ని గుంపులు గుంపులుగా పట్టుకుంది, పిటికిళ్లతో పట్టుకుంది, పళ్ళతో కొరికి పీల్చి పిప్పి చేస్తూ ఉన్నది. ఏనుగులు ఉన్నాయంటే ఏనుగులు వాటికి గంటలు కడుతూ ఉంటారు, విజయ గంటికలని. ఆ గంటలతో సహా ఏనుగుల్ని పట్టి పీక్కొని తింటూ ఉన్నది. అట్లానే ఒంటెలను, గుర్రాలను, అలానే దానవ సైనికులను, వాళ్ళందరినీ సైనికులు కూడా వాళ్ళు ధరించినటువంటి కవచాలతో సహా వాటిని గుప్పెడితో పట్టుకొని నమిలి మింగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన కనుక బఠానీలను తింటున్నట్టుగా ఆమె వాటిని తింటూ ఉన్నది. అలా తినేటప్పుడు వాటి జంతువుల యొక్క ఎముకల వల్ల అయితేమి, వాటికి ఉండేటువంటి గంటలు, అలానే శత్రు సైనికులకు ఉండేటువంటి కవచాల వల్ల అయితేమి బాగా శబ్దం కూడా వస్తున్నది ఆమె నములుతుంటే. ఈ విధంగా ఉందన్నమాట. అట్లానే రథాలను కూడా యుద్ధం చేసే వీరులతో పాటు రథాన్ని తోలే సారథితో పాటు వాళ్ళందరినీ ఒకేసారి పట్టి నోట్లో మింగేటప్పుడు అప్పుడు కూడా ఇలా పటపటా శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఇట్లా సమయంలో చంద్రుడు ఏం చేశాడంటే జారిపడినప్పుడు రథ చక్రాన్ని తీసుకొని బలంగా ఎత్తి విసిరేశాడు అమ్మవారిపైకి. అప్పుడు అంబికాదేవి ఏం చేసిందంటే ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు చేసింది. అప్పుడు అంతేకాకుండా మరికొన్ని బాణాలను కూడా వేసింది వాడి మీద. వాటిని తాళలేక భరించలేక ఆ చంద్రుడు కాస్త ఒక్కసారి మూర్ఛపోయినాడు, నేల కొరిగాడు. ఇంతలోకి ముందుడు వచ్చాడు, వీరావేశంతో వచ్చాడు, బాణవర్షాన్ని కురిపించాడు అమ్మవారి మీద. అమ్మవారు కూడాను బాణవర్షాన్ని కురిపిస్తూ వాడు వేసిన బాణాలన్నింటినీ కూడాను నువ్వు గింజల్లాగా రాలి కింద పడేట్టుగా చేసింది. అంటే చిన్న చిన్న ముక్కలు, సూక్ష్మమైన ముక్కలు అయ్యేట్లుగా చేసింది, పిండి పిండి చేసేసింది. అంతేకాకుండా అర్ధచంద్రాకార బాణంతో ఆ ముందుని గుండెల మీద కొట్టింది. వాడు తట్టుకోలేక ఉరిగిపోయాడు. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇంతలోకి ఈ చంద్రుడు మళ్ళీ మూర్ఛ నుండి లేచాడు, స్పృహలోకి వచ్చాడు. ఈ చంద్రుడు ఏం చేశాడంటే పొడవాటి ఇనప గదిన తీసుకొని
కాళికాదేవి మీదకి వచ్చాడు. వచ్చి ఆమె కుడి భుజానికి వేశాడు, గుద్దుకుండేట్టుగా చేశాడు. అలా తగలబోయే ముందు అమ్మవారు ఏం చేసిందంటే కాళికాదేవి ఎడమ చేత్తో వాడు వేసినటువంటి ఆ గదను గట్టిగా పట్టుకొని దానిని ఒక ఇనప తీగను కనుక విరిచిపారేసినట్లుగా ఆ చంద్రుడు వేసినటువంటి ఆ గదను విరిచి ముక్కలు చేసేసింది. అంతేకాకుండా తన మంత్రశక్తితోటి బాణపాశాన్ని పంపించి ఆ చంద్రుడిని కాస్త బంధించింది. బాణాలు అనేటువంటి తాడుతోటి ఆ చంద్రుడిని బంధించి పారేసింది. వాడికి కాళ్ళు చేతులు ఆడకుండా చేసింది. ఇంతలోకి ముందుడు లేచాడు, స్పృహలోకి వచ్చాడు. వాడు వస్తూనే కాళికాదేవి వైపు దూసుకొస్తూ ఉన్నాడు, శక్తి అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని. వాడిని కూడా రానిచ్చింది. వాడిని కూడాను మంత్రపూర్వకమైనటువంటి బాణాల పాశంతో బంధించేసింది. అన్నదమ్ములిద్దరూ కూడా ఇలా చెరక వలలో చిక్కుకున్నారు. ఇది ఎట్లా ఉంది అంటే కుందేళ్ళు పిల్లలు కనుక వలలో చిక్కుకున్నట్లుగా ఉంది ఆ చంద్రుడు ముందుడు యొక్క పరిస్థితి. అప్పుడు కాళికాదేవి నవ్వుకుంటూ వెళ్ళింది. నవ్వుకుంటూ అంబిక దగ్గరికి వెళ్ళి, అమ్మా రణ యజ్ఞం కోసం 2 పశువుల్ని తెచ్చాను, వీటిని స్వీకరించు అంటుంది. అప్పుడు అంటుంది ఆమె అంటుంది, అంబిక తొందరపడి ఇప్పుడే చంపవగలే, వాళ్ళని విడిచి కూడా పెట్టబాకు, దేవకార్యాన్ని త్వరగా మనం పూర్తి చేయాలి అని చెప్పి అంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ యుద్ధం కూడా ఒక యజ్ఞం లాంటిదే కాబట్టి ఒక కత్తినే రూపస్తంభంగా చేసి వాళ్ళని అక్కడ పెట్టి కాళికాదేవి వాళ్ళిద్దరి తలకాయలు కూడా ఒక్కసారి నరికి పారేస్తుంది. వాళ్ళ కంఠ నాళాల నుంచి ఎగిసి పడుతున్నటువంటి వేడి కొత్త నెత్తురుని ఈ కాళికాదేవి నోరు తెరిచి తాగుతూ ఉంటుంది. ఇలా చేసి కాళికాదేవి మళ్ళీ అంబిక దగ్గరకు వచ్చింది. అప్పుడు అంబిక కాళికాదేవిని పొగుడుతుంది. పొగడటమే కాకుండా నువ్వు దేవకార్యం నిమిత్తంగా చండుడు ముందుడు అనేటువంటి 2 రాక్షసులను చంపావు కదా, అందుకని నువ్వు ఇక్కడి నుంచి చండముండ అనేటువంటి నామంతో ప్రసిద్ధురాలు అవుతావు అని చెప్పి అమ్మవారు కాళికాదేవితో అంటుంది. ఆ తర్వాతగా మిగిలిన వీళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయారో చంద్రుడు ముందుడు, మిగిలిన రాక్షసులు మళ్ళీ శుంభుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహారాజా చంద్రుడు ముందులు ఇక మనకు లేరు, అంతా కూడా నాశనం అయిపోయింది, అసలు యుద్ధరంగం అంతా కూడా ఒక రక్తపు మడుగులాగా ఉంది, మాంసమే బురదగా ఉంది, పేగులే నాచుతీగల్లాగా ఉన్నాయి, రథచక్రాలే చక్రవాక పక్షుల్లాగా ఉన్నాయి, తెగిపడి ఉన్నటువంటి అవయవాలు కదులుతూ అవి జలచరాలుగా ఉన్నాయి, ఆ మడుగు భయంకరంగా ఉంది, అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు, కాళికాదేవిని శరణు వేడు, లేదంటే పారిపో, అంతేగాని యుద్ధానికి మాత్రం దిగబాకు, నాశనమైపోతావు అని చెప్తారు. అంతేకాదు కాళికకు కానీ ఆ సింహవాహనానికి కానీ నిన్ను చంపితే కానీ వాటి ఆకలి తీరదు. అంతేకాకుండా వాటికి తోడు అంబికాదేవి యొక్క బాణాల పరంపర కూడా ఉంది. మేము ప్రత్యక్షంగా యుద్ధం చూసి వచ్చాము కాబట్టి చెప్తున్నాము. ఆడది నన్నేం చేస్తుందని చెప్పి నువ్వు అహంకారంతో ఉండవాకు, అనవసరంగా ఆమెతో యుద్ధం పెట్టుకోవాకు, ఆవిడ దక్కకపోతే నీకు వచ్చేటువంటి నష్టమేమీ లేదు, దక్కించుకోవడానికి అని చెప్పి పంతానికి పోయి యుద్ధానికి దిగావు, మహారాజు అయినటువంటి నీవే మాకు దక్కవు, చిన్న ప్రయోజనం కోసం అని చెప్పి వంశాన్ని నాశనం చేసుకోవాకు. అంతేకాకుండా సూచనలన్నీ కూడా మనకి వ్యతిరేకంగానే ఉన్నాయి. లేకపోతే ఏంటి, ఒక స్త్రీ అసహాయంగా ఇంతమంది దానవ ప్రముఖుల్ని చంపింది అంటే అది మామూలు విషయం కాదు కదా. అంతేకాకుండా ఆమె ఏమాత్రం కూడా ప్రయాసపడినట్లుగా లేదు. అంతేకాకుండా బలవంతుడమైనటువంటి నిన్ను
లోకపాలకులనే మట్టి కనిపించినట్టు నిన్ను యుద్ధానికి రమ్మని కవ్విస్తున్నది అంటే ఆమె సాధారణ స్త్రీ కాదు, అందువల్ల జాగ్రత్తగా ఉండు. అంతేకాకుండా తస్మాత్ త్వం హంతు కామైషా ప్రాప్త యోషిద్వరా ప్రభో యుద్ధం మా కురు రాజేంద్ర విచార్యైవ ధియాధునా. ఓ రాజా, పుష్కర క్షేత్రంలో మీరిద్దరూ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి మీకు వరం ఇచ్చాడు. దాని ప్రకారం ఏంటి? మీకు పురుషుడి చేతిలో యుద్ధం మరణం ఉండదు, కానీ స్త్రీ చేతిలో ఉంటుంది అని చెప్పి ఆ రోజే చెప్పాడు. అందువల్ల మీరు స్త్రీ చేతిలోనే చస్తారు. కాబట్టి ఇప్పుడు మీ మృత్యువు ఈ అమ్మవారి రూపంలో స్త్రీగా వచ్చింది, సందేహం లేదు. అందువల్ల బాగా ఆలోచించుకోండి, యుద్ధాన్ని విరమించండి అని చెప్పారు వాళ్ళు. వీళ్ళంతా కూడాను సామాన్యమైన సైనికులు, చావుగా మిగిలి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే భయంతో ఎవరితో మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో అనేది తెలుసుకోకుండా రాజు అయినటువంటి శుంభుడితో ఆ విధంగా మాట్లాడారు. ఈ వీళ్ళ మాటలు వినేప్పటికీ శుంభుడికి బాగా కోపం వచ్చింది. వాళ్ళని అసహించుకున్నాడు. అంతేకాకుండా ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నవాడు దాన్ని ఒక్క తట్టి లేచి ఇట్లా అంటున్నాడు, పిరికి పందల్లారా, యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చారు, ఇంకా నాకేదో చెబుతున్నారు, నేనెవరు అనుకున్నాను? మీరు అంత బతకాలని కోరుకుంటే పాతాళలోకానికి పారిపోండి, లేకపోతే ఆత్మహత్య చేసుకోండి, మీ ముఖాలు మాత్రం నాకు చూపించడానికి వీలు లేదు అన్నారు. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉంటారు, శుంభుడు చక్రీ సమీపే సంవిష్ట సంస్థిత పిష్టికారిణి ఉద్యమేన వినా పిష్టం న భవత్యేవ సర్వథా. చక్రధారి అంటే ఇప్పుడు మనమంటే ఏదైనా పిండి కావాలన్నా రవ్వలు కావాలన్నా మనము మిల్లులను ఆశ్రయిస్తున్నాం. ఒకప్పుడు ఏమైందంటే తిరగళ్ళని ఉండేవి. పిండి కావాలన్నా రవ్వలు కావాలన్నా పప్పులు కావాలన్నా వాటినే ఉపయోగించేవాళ్ళం. ఆ తిరగల్ని తిప్పేవాడిని చక్రధారి అంటున్నాడు. అతడు కనుక ప్రయత్నం చేయకపోతే ఏ ప్రయత్నం లేకుండా ఆ తిరగలి నుంచి పిండి రాదు కదా. అట్లాగే దేశం కాలం చ విజ్ఞాయ స్వబలం శత్రుజం బలం కృతం కార్యం భవత్యేవ బృహస్పతివచో యథా. అలాగే పనులు సిద్ధించాలి అంటే మనం ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ పనులు సిద్ధించలేదు, పనులు నెరవేరలేదు అంటే మన ప్రయత్నమే కారణమవుతుంది. దేశకాలాలు బలాలు చూసుకొని గట్టిగా పూనుకుంటే జరగని పనులంటూ ఉండవు అని చెప్పి ఇది బృహస్పతి చెప్తూ ఉంటాడు. అందువల్ల మనము కూడాను ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి యుద్ధానికే మొగ్గుదాము అని చెప్పి ఆ శుంభుడు అనుకుంటాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడాను చండు ముండు కూడాను చచ్చిపోవడం జరిగింది. తర్వాత రేపటి రోజున రక్తబీజుడు నిశుంభుడు శుంభుల యొక్క సంహారాలని గురించి రేపటి ప్రవచనంలో చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరీ. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరా. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.